अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुम्धिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कामाक्षीं च विशालाक्षीं मीनाक्षीं परमेश्वरीं प्रणमामि हृदा नित्यं महात्रिपुरसुन्दरीं कुण्डलीकृतनागेन्द्रं खण्डेन्दुकृतशेखरं पिण्डीकृतमहाविघ्नं डुण्डिराजं नमाम्यहं विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवीं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकां सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय
కేదారనాథాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటిదేవతా సమేత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సహిత శ్రీ విశ్వనాథస్వామినే నమో నమః. కాశీక్షేత్రమూర్తికి శ్రీ విశ్వనాథస్వామి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ కాశీవాసులైన శివభక్తులందరికీ ప్రణమిల్లుతూ ఈ కాశీయాత్ర చేస్తూ పంచాక్షరి భాష్య ప్రవచనానికి వినాలని శ్రద్ధతో వచ్చినటువంటి భక్తజనాల హృదయాల్లో ఉన్న పరమేశ్వరునికి అంజలిస్తూ ఈ రోజు నుంచి 9 రోజుల పాటు దీక్షగా ఎప్పటి వలనే మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈసారి విశేషమైన అంశం పంచాక్షరి వైభవాన్ని చెప్పుకోవడానికి శివాజ్ఞ మనకు లభించింది. ఎందుకంటే పంచాక్షరి వైభవం వినాలంటే జగద్గురు అయినటువంటి పరమేశ్వరుని కృప ఉండాలి, ఆయన అనుమతి ఉండాలి. పంచాక్షరి గురించి చెప్తూ ఉంటేనే శివుడు సంతోషిస్తాడు అనే మాట నారదుడు పార్వతీదేవితో చెప్తాడు. అందుకే పంచాక్షరి మంత్రంతో పాటు పంచాక్షరి మహిమ చెప్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడట. అందుకే విశ్వనాథుని ప్రీతి కోసమే చెప్పుకుంటున్నటువంటి ప్రవచన యజ్ఞంలో పాల్గొంటున్నటువంటి వారందరూ కూడా ధన్యులే. పంచాక్షరి అనగానే చాలామందికి తెలిసినదే శివుని యొక్క 5 అక్షరాల మంత్రం. తెలిసిందే కదండి అనిపిస్తుంది, అదే చిక్కు. తెలియడం వల్ల బాగా తెలియడం వల్ల విలువ తెలియదు. బాగా తెలిస్తే దీనికి పెద్దలు నియమాలు పెట్టారు, విధులు ఏమిటి ఇవన్నీ తెలుస్తాయి. ఇక్కడ 5 అక్షరాలు ఈ మహామంత్రం ఏ విధంగా వచ్చింది, ఎలాగ లభించింది, దాని యొక్క వైభవం ఏమిటి, అందులో దాగిన అంతరార్థములు ఏమిటి, అవి చెప్పుకొనడానికే మనకు 9 రోజులు. 5 అక్షరాల గురించి 9 రోజులు అండి అంటే చివరిలో తెలుస్తుంది 90 రోజులు కూడా సరిపోవని. శివపురాణంలోనే ఒక మాట ఉంటుంది, అది వ్యాసుడు చెప్తాడు. కల్పకోటి శతైరపి, కోటి కల్పాల ఆయువు లభించిన పంచాక్షరి వైభవాన్ని విస్తారంగా చెప్పలేము అని చెప్పాడు. అంటే ఇది అతిశయోక్తి మాత్రం కాదు. ఎందుకంటే పంచాక్షరి కేవలం ఒక 5 అక్షరాల కూడిక మాత్రమే కాదు, అదొక మహామంత్రం. మంత్రం అనే మాటకు మనం అనేక మార్లు అర్థం చెప్పుకున్నాం. శక్తిమంతమైన శబ్దము, ప్రతి అక్షరము శక్తివంతమైనదే. ఆ శక్తి ఏమిటనేది సాధకుడికి అనుభవానికి రావాల్సిందే తప్ప వాడు కూడా నిర్వచించలేడు. అటువంటి దివ్యమైన శక్తి దీనిలో దాగి ఉన్నది. మంత్రాల్లో అనేక రకాల మంత్రములు ఉంటూ ఉంటాయి. కొన్ని మంత్రాలకి స్పష్టంగా సాహిత్యార్థం తెలుస్తుంది. ఉదాహరణకి నమశివాయ అంటే కాస్త సంస్కృతం తెలిసిన ఎవరికైనా తెలుస్తుంది. శివాయ అనేది చతుర్థీ విభక్తితో కూడిన శివశబ్దం. అంటే శివునికై నమః, నమస్కారం, అందరికీ తెలిసినదే. ఇలాగే సాహిత్యార్థం ఉన్నది మరో మంత్రం నమో నారాయణాయ, అంటే నారాయణునికై నమస్కారము. ఇవి స్పష్టంగా అర్థమైపోతున్నాయి. మరికొన్ని మంత్రాలు ఉంటాయి, అవి సంకేతాక్షరాలతో కూడి ఉంటాయి. ఉదాహరణకి శ్రీ విద్యా మంత్రములు ఇత్యాదులు ఉన్నాయి. ఆ సంకేతాక్షరాలు కనుక సభల్లో చెప్పకూడదు, కానీ అవి జపించే వాళ్ళకి ఒక్కసారి వాళ్ళ మనస్సులో గుర్తు తెచ్చుకోవచ్చు. కా ఏ ఇలాంటి అక్షరాలు ఉంటాయి, అందులో ఒక నామం కనబడదు. కనుక ఏ దేవతను ఉద్దేశించి ఆ మంత్రం ఉందో తెలియదు. ఎందుకంటే దేవత నామమే లేనప్పుడు శివాయ నమః అంటే శివుడు స్ఫురిస్తున్నాడు, నారాయణాయ నమః అంటే నారాయణుడు స్ఫురిస్తున్నాడు. కానీ కా ఏ అనే అక్షరాలతో ఎవరు స్ఫురింపబడుతున్నారు అంటే చెప్పారు కనుక లలితాదేవి అనుకోవాలి, కానీ మంత్రంలో లలితాదేవి నామం కూడా లేదే. కానీ లలితాదేవి అంతా మంత్రంలోనూ ఉంది. అంటే అక్కడ బట్టి సంకేత అక్షరములు అంటారు. ఒక్కొక్క అక్షరంలో ఉన్న ఒక్కొక్క శక్తి బట్టి అది ఏర్పడింది. దీన్ని బట్టి మంత్రానికి మనం అనుకునే లిటరరీ మీనింగ్ మాత్రమే కాకుండా మామూలు సాహిత్యంతో నిఘంటువులతో అంటే డిక్షనరీలతో చెప్పలేనటువంటి అర్థాలు ఉంటాయి. అక్షరాలకు అటువంటిది ఉంటుంది. అక్షరాల కూర్పులో ఆ శక్తి ఉంటుంది. ఇవి కాక మరికొన్ని మంత్రములు ఉంటాయి, బీజాక్షరములు అంటారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి సాహిత్యార్థం దొరికే నామమంత్రములు, రెండవది సంకేతాక్షరములతో ఉన్న మంత్రములు, మూడవది బీజాక్షరములు. ఈ బీజాక్షరములకు కూడా సాహిత్యార్థం చెప్పలేము. ఒక ఐ ముందు అనుకోండి, హ్రీ ముందు అనుకోండి, వాటికి సాహిత్యార్థం లేదు. అర్థం లేదనలేదు, సాహిత్యార్థం లేదన్నాం. అంటే మామూలుగా వినగానే ఒక పేరు అర్థం ఏంటంటే అర్థం కాదు, దానిలో ఏవో శక్తులు ఉంటాయి. శక్తికి అర్థం కాకపోయినా శక్తే. అది వాడు పడేమని కొడతాడు, మనకి ఏ భాష అర్థం కాదు, కొట్టాడని తెలుస్తుంది, శక్తి అంతే. ఇక్కడ దానిలో ఇంకేం అర్థం కాక్కర్లేదు. అలాగే వాటిల్లో ఉండేటువంటి స్పందనలో ఒక శక్తి ఉంటుంది ఇక్కడ. అలాంటివి బీజాక్షరములని చెప్పబడతాయి. ఇలాగా మంత్రముల గురించి స్థూలంగా భాగాలు చేసుకుంటే ఇప్పుడు నమశివాయ అనేటువంటిది మనకి సాహిత్యార్థం స్పష్టంగా అర్థమయ్యేటువంటి మంత్రమే. ఎందుకంటే నామం ఉంది ఇందులో, శివుని యొక్క మహామహిమాన్వితమైన దివ్య నామం ఉంది కనుక శివునికై నమస్కారము స్పష్టమైపోయింది. అయితే అంత మాత్రమే కాకుండా ఇందులో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉన్నది. శివునికై నమస్కారం అని అర్థమే కాకుండా ఇందులో ఇంకా ఎన్నో మర్మములు ఉన్నాయి. అందుకే మంత్రాలని మనం అనుష్ఠానం చేసేటప్పుడు
అక్షరాలను ఉచ్చరించడం ఒకటి. ఉచ్చరించడం అన్నప్పుడే ఏకాగ్రంగా అనేది ఎవరికి వాళ్ళు అనుకోవాలి. కానీ ఏకాగ్రంగా ఉచ్చరించడం మరొకటి అని చెప్పకూడదు. ఏకాగ్రంగా ఉచ్చరించే అక్షరమే మంత్రం అవుతుంది. కానీ ఏకాగ్రంగా దాన్ని ఉద్దేశింపబడ్డ దేవతని భావన చేస్తూ మంత్రంగాని జపం చేస్తే అది ఉత్కృష్టమైన జపం అవుతుంది. అయితే మంత్ర అర్థ విచారణ అనేది రెండవ భాగం. అంటే మంత్ర ఉచ్చారణ ప్రథమ భాగం, మంత్ర అర్థ విచారణ అనేది రెండవ భాగం. ఉచ్చారణ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఉచ్చారణ పాపాలు పోగొడుతుంది. దానిలో ఉన్న శక్తి తప్పకుండా మనల్ని తరింపజేస్తుంది. ఒక మంత్రాన్ని ఒక నియమితమైన ఆవృత్తులతో, ఆవృత్తులు అంటే పలుమార్లు అని అర్థం. నమశివాయని ఒక్కసారి అనకుండా 108, 1000 వాళ్ళ శక్తి కొద్దీ గురూపదిష్ట మార్గంలో చేసినప్పుడు ఉచ్చారణ అన్న ఆవృత్తులతో జరిగినప్పుడు మన శరీరంలో, మన నాడీ మండలంలో జరిగే స్పందన వల్ల జీవుడిలో, సూక్ష్మ శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. ఉత్కృష్టమైనటువంటి పరిణితి వస్తుంది. అది అర్థం తెలిసి చేయడం అనేది ఇంకా విశేషం. అర్థం తెలుసుకుని దశకు వచ్చేటప్పటికల్లా విచారణ అని వస్తుంది. ఇప్పుడు మన 9 రోజులు చేయబోయేది రెండవ పద్ధతి. అంటే విచారణని చేయబోతున్నాం. విచారణ చేస్తే ఏమవుతుందయ్యా అంటే ఆ నామం ముక్తి హేతు అవుతుంది. ఇక్కడ విచారణాపూర్వకంగా చేసినప్పుడు అది భగవద్ అనుభూతిని అతి తొందరగా ఇవ్వడమే కాకుండా స్పష్టంగా ఇస్తుంది. భగవత్ తాదాత్మ్యాన్ని మనకు కలిగిస్తుంది. దాని పేరు మోక్షం. భగవత్ తాదాత్మ్యమే మోక్షం కదా, దాన్ని కలిగిస్తుంది. అదే మంత్ర అర్థ విచారణ అనేది చాలా విశేషము. అర్థ విచారణతోనే మంత్రం చేయమని అనేక శాస్త్రములు మనకు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ అయితే కొంతమంది అర్థం ఎందుకండి మంత్రం చేయండి అని చెప్తున్నారంటే, నీకు ఇంకా అర్థం తెలుసుకున్న అర్హత ఇంకా రాలేదు, అది వచ్చే వరకు జపం చేయని చెప్తూ ఉంటారు ఇక్కడ. అంతేగాని అర్థం అక్కర్లేదని మాత్రం దాని ఉద్దేశం కాదు. అర్థం తెలుసుకోవాలి, అర్థం విచారణ చేయాలి. విచారణ చేయడానికి మనకు దాని అర్థం తెలియాలంటే ఎవరు చెప్పగలరు? మంత్రార్థములు కేవల భాషా కోవిదులు చెప్పలేరు. మంత్రానికి అర్థము పండితులు చెప్పలేరు. ఎందుకంటే మంత్రములో అనేక అర్థాలు భాషిస్తాయి. ఆ మంత్రదేవత ఎవరిని అనుగ్రహిస్తుందో వారికి అర్థములు స్ఫురిస్తాయి. అటువంటి వారు చెప్పినటువంటి అర్థములే మనం గ్రహించవలసినది. అలాంటి అర్థ విచారణ మనకి వ్యాస భగవానుడు పంచాక్షరి మంత్రానికి అర్థ విచారణ చేశాడు. ఎక్కడ అంటే ప్రధానంగా శివపురాణం చెప్పుకుంటాం, కానీ ఎన్నో పురాణాల్లో పంచాక్షరి మంత్రం యొక్క భాష్యం అంటే వ్యాఖ్యానము, అర్థ వివరణ వ్యాస భగవానుడు చేశాడు. అందులో ప్రధానంగా శివపురాణం చెప్పుకున్న స్కాంద పురాణం, కూర్మ పురాణం, లింగ పురాణం మొదలైన పురాణాల్లోనూ, ఇక స్కాందంలోనే సూత సంహిత అనబడేటువంటి భాగంలో విశేషంగాను పంచాక్షరి మంత్ర అర్థ విచారణ చేస్తాడు మహానుభావుడైనటువంటి వ్యాసదేవుడు. ఆ తర్వాత పంచాక్షరి మంత్రానికి అనేక మంది మహర్షి కల్పులైనటువంటి ఉపాసకులు కూడా వాళ్ళ భాషల్లో కూడా వ్యాఖ్యానం రచించారు. అందున ద్రవిడ భాషలో బాగా చెప్పుకోవాలి అంటే నయనార్లు, అందులోనూ మళ్ళీ ముఖ్యంగా జ్ఞాన సంబంధర్, తిరునావక్కరస్ అంటే మాణిక్యవాచకుడు అంటారు. ఆయనే తిరువాచకం అనే గ్రంథాన్ని రచించినటువంటి వాడు. వీరు మహాపండితులు మాత్రమే కాకుండా సిద్ధపురుషులు. వాళ్ళు ఈశ్వర కోటికి చెందినవారు అంటారు. అటువంటి జీవులని ఈశ్వర కోటికి చెందిన వాళ్ళు అంటారు. ఇక్కడ కారణజన్ములు కొందరుంటారు, సిద్ధపురుషులు కొందరుంటారు, ఈశ్వర కోటికి చెందిన వాళ్ళు కొందరుంటారు. అంటే ఒకానొక భగవదంశ భూమిపై అవతరించి మనల్ని తరింపజేస్తే వాళ్ళు ఈశ్వర కోటికి చెందిన వారు అంటారు. అంటే వారు ముక్తి కోసం జన్మించరు, ఎంతోమందికి ముక్తినివ్వడానికి జన్మిస్తారు. అటువంటి వారిని ఈశ్వర కోటికి చెందిన వారు అంటారు. అలాంటి వారిలోనే మనకి ఆదిశంకర భగవత్పాదుల వారు మొదలైన వారు వస్తారు. ఈ జ్ఞాన సంబంధుడు, మాణిక్యవాచకులు కూడా అటువంటి వారే. వాళ్ళు పదిగములు అంటూ తమిళ భాషలో చాలా అద్భుతమైనటువంటి గీతాలు భగవానునిపై చేశారు. ఆ పదిగాలలో పంచాక్షరి భాష్యం చాలా చాలా ఉన్నది, ఇలా అనేక చోట్ల ఉన్నది. ఇక ఆదిశంకర భగవత్పాదుల వారు పంచాక్షరితో గర్భితంగా స్తోత్రాలు కూడా చేశారు. శ్రీమదాత్మనే గుణైక సింధవే నమశివాయ అంటూ పంచాక్షరితో ఆయన నక్షత్రమాలికా స్తోత్రమని రచించారు. ఇక పంచాక్షరి స్తోత్రములు చాలామందికి తెలుసు. నాగేంద్రహారాయ, త్రిలోచనాయ, సామాన్యంగా కాసింత హిందువులైనా ఈ శ్లోకాలు బాగా తెలుసు. అందులో ప్రతి శ్లోకం ప్రథమాక్షరం పంచాక్షరి. అంటే అక్షరాలకు అంత విలువుంది గనక ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం. ఇలాంటివే ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంత యోగినః అంటూ పంచాక్షరి షడక్షరి స్తోత్రములు కూడా మనకు లభిస్తున్నాయి. అంటే అక్షరములు అంత గొప్పవి కనుక వాటితో స్తోత్రాలు కూడా రచించారు పెద్దలు. అటువంటి పంచాక్షరిపై ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క మొదటి శిష్యుడు, ఆ శిష్యుడు శంకర భగవత్పాదులకు దొరికిన చోటు కాశీ. అది కూడా గమనించుకోవాల్సిన అంశం. భగవత్పాదుల వారు ఇక్కడికి వచ్చినప్పుడు సనందుడు అని కురవాడు వచ్చాడు. ఆయన అప్పటికే ఉపాసనలో సిద్ధి పొందినవాడు, అనేక చోట్ల తపస్సును ఆచరించినవాడు. శ్రీశైలాది మహాక్షేత్రాల్లో అనుష్ఠుభ మంత్రమైనటువంటి నారసింహ మంత్రం జపం చేసి
ఆ త్రింశదక్షర స్వరూపమైనటువంటి ద్వాత్రింశదక్షర స్వరూప లక్ష్మీ నృసింహ మహామంత్రాన్ని సిద్ధి పొంది నరసింహ సాక్షాత్కారం పొందినవాడు. భగవత్పాదుల వారి దగ్గరికి వచ్చినప్పటికే మంత్రసిద్ధి ఉంది. మంత్రసిద్ధి కంటే ఆవలది బ్రహ్మజ్ఞానం. దానిని అర్థిస్తూ ఆయన వచ్చినప్పుడు ఆ నరసింహుని అనుగ్రహం వల్ల ఆయనకు దొరికిన గురువు శంకర భగవత్పాదుల వారు. ఆయన ఈయన్ని చేరదీసి శిష్యుడిగా స్వీకరించాడు. ఆ సనందుడే పద్మపాదాచార్యుడు అని పేరు తర్వాత పొందాడు. ఇక్కడ ఆయన ఏ విధంగా పద్మపాదుడు అయ్యాడో చాలామందికి తెలిసిన అంశమే. మళ్ళీ ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు 9 రోజుల్లో ఆయన చరిత్ర మళ్ళీ స్మరించుకుందాం. ఈ పద్మపాదాచార్యులు చేసిన పని ఏంటంటే ఆదిశంకరులు రచించిన బ్రహ్మసూత్ర భాష్యం, శంకరులు అవతరించిందే సూత్ర భాష్యానికని పండితులు చెప్తారు. సామాన్యులకు ఆ విషయం తెలియదు. అక్కడ బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడం సామాన్యమైన అంశం కాదు. పైగా వ్యాస హృదయాన్ని యథాతథంగా ఆవిష్కరించాలి. ఆ బ్రహ్మసూత్ర భాష్య రచనకి ప్రేరణ కాశీక్షేత్రంలో సాక్షాత్ విశ్వనాథుడే శంకర భగవత్పాదుడికి దర్శనమిచ్చి, నువ్వు అది రాయడానికి యోగ్యుడివయ్యో, దానికి గాను బదరీక్షేత్రానికి వెళ్ళు అని చెప్తే, బదరీక్షేత్రంలో సిద్ధపురుషుల సన్నిధిలో వ్యాసుని కృపతో ఆయన ఉపనిషత్తులకి, భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి కూడా భాష్యం రచించినటువంటి వాడే ప్రస్థానత్రయ భాష్యకర్త అయ్యాడు. శంకరులు బ్రహ్మసూత్ర భాష్యం రచించాక దానికి వార్తికము అంటే భాష్యానికి వివరణ అనేది రచించడం ఆయన దగ్గర 4 శిష్యులు ఎవరు చేయలేదు. తర్వాత వచ్చినటువంటి వాచస్పతి మిశ్రుడు చాలా అద్భుతంగా చేశాడు. కానీ శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి బ్రహ్మసూత్ర భాష్యంలో మొదటి 4 సూత్రాలని చతుస్సూత్రి అంటారు. ఇక్కడ ఈ చతుస్సూత్రి మొత్తం బ్రహ్మతత్వాన్ని చెప్పేస్తుంది. 4 ఆ చతుస్సూత్రికి వివర్తన రాశారు పద్మపాదాచార్యుల వారు. అయితే ఆ చతుస్సూత్రిలో ఉన్న మొత్తం బ్రహ్మజ్ఞానం 5 అక్షరాల పంచాక్షరిలో ఉంది అని పద్మపాదాచార్యుల ప్రతిపాదన. దానికి గాను ఆయన పంచాక్షరి భాష్యమని 23 శ్లోకాలు రాశారు. ఆయన 23 శ్లోకాలకి మనం కలిపితే 23 అర్థాలు కావు. అందులో కొన్ని 3-4 శ్లోకాలు కలిపి ఒకే అర్థాన్ని మనకు చెప్తాయి. అలా 9 అర్థాలు పంచాక్షరికి చెప్పాడు ఆ మహానుభావుడు. ఈ 9 అర్థాలు కూడా పండితుల దృష్టిలో చెప్పాలంటే కొందరు లాగి పీకి లేని అర్థాలు తీస్తుంటారు. అందుకే ఒక్కొక్కప్పుడు పాండిత్యం ఎంత వరమో అంత శాపం. ఎందుకంటే బాగా వ్యుత్పత్తి వ్యాకరణం ఉండగానే లేని అర్థాలు కూడా పీకి లాగి చెప్పడం ఉంటుంది. అది శాస్త్రాలకి విరుద్ధంగా ఉంటాయి. ఒక్కొక్కడు దూరాన్వయాలు కూడా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా శాస్త్రసమ్మతమైన అర్థాలు దాన్ని వ్యాకరణ రీత్యా వివిధ వ్యుత్పత్తులు సాధించి చెప్పడం అనేది గొప్ప విషయం. ఆ పని చేశారు పద్మపాదాచార్యుల వారు. మొత్తం 9 రకాలైనటువంటి భాష్యాలు ఇచ్చారు ఒక్క పంచాక్షరి. అది కానీ బాగా తెలుసుకుంటే సర్వ ఉపనిషత్తుల సారం అందులో ఉంది. బ్రహ్మసూత్రముల సారం అక్కడుంది. అంటే పంచాక్షరి మంత్రం జపం చేస్తే శివునికి నమస్కారం అని ఒక అర్థం తెలుసుకుని మనం జపం చేస్తూ ఉంటేనే బోల్డ్ సిద్ధులు వస్తున్నాయి. కానీ మోక్షం అనేది జ్ఞానం వల్లనే రావాలి గనక ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగే శక్తి పంచాక్షరిలో ఉంది. కానీ ఎవరెవరు ఏ ఏ ప్రయోజనంతో మంత్రం చేస్తారో వారికి అది ఇవ్వగలిగిన శక్తి పంచాక్షరిలోనే ఉంది. కొందరు అనుకుంటూ ఉంటారు కొంతకాలం జపం చేసేద్దాం, తర్వాత వేదాంత విచారంలోకి వెళ్ళిపోదాం, చివరి వరకు జపాలేనే అండి అన్నాడు ఒక ఆయన. అంటే జపం మీద ఆయన గౌరవం లేదని అర్థం. అటువంటి వాడిని జపం ఎప్పటికీ బాగు చేయలేదు. వేద ప్రతిపాద్యమైనటువంటి దేవతలను ఉద్దేశించిన ప్రతి మంత్రము పరిణామంలో బ్రహ్మ విద్యనే తెలియజేస్తా. ఈ వాక్యం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. బ్రహ్మ విద్య అంటే అంత తేలికైనది కాదు. కేవలం లోకమే సత్యం అనుకుని లోకంలో సంపాదించడం, లోకంలో బ్రతకడం, చనిపోవడమే జీవితం అనుకునే వాళ్ళకి బ్రహ్మ విద్య అర్థం కాదు. అపారమైనటువంటి వైరాగ్యం ఉండాలి, నిత్యమేదో అనిత్యమేదో తెలియాలి. దాని తర్వాత శమదమాది సాధనలు ఉండాలి, క్షమా మొదలైనవి ఉండాలి, ముముక్షత్వం ఉండాలి. ఇవన్నీ ఉన్నవాడికే బ్రహ్మ విద్య అంటే ఏమిటో అర్థమవుతుంది. ఆ తర్వాత గురువుని ఆశ్రయించి సాధన చేయడం అనేది తర్వాత అంశం. అలాంటి బ్రహ్మ విద్యనంతటినీ దాచిపెట్టుకున్నవి 5 అక్షరాలు. అంటే పంచాక్షరి భాష్యం అనగా బ్రహ్మ విద్యయే కనుక మొట్టమొదటి శివునికై నమస్కారం నుంచి శివోహం అనబడేటువంటి అద్వైత సిద్ధి వరకు కావలసిన అన్ని అర్థములు పంచాక్షరిలో ఉన్నాయి. ఈ అర్థభావన చేస్తూ మంత్రజపం చేసినటువంటి వాడికి మంత్రసిద్ధి లభిస్తుంది అని శాస్త్రం చెప్తున్న అత్యద్భుతమైన అంశం. ఆ ప్రయత్నాలు మనం చేస్తూ అసలు పంచాక్షరి గురించి 9 రోజులు వీలైనంత సమగ్రంగా చెప్పాలి అని సంకల్పించుకుంటే అహంకారం అవుతుంది. అది ఈశ్వర సంకల్పమైన అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. సమగ్రంగా అసలు పంచాక్షరి అంటే ఏమిటి, దాని స్వరూపం ఏంటి, అది ఎవరి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అది ఏ విధంగా జపం చేయాలి, ఎలా పొందాలి, దాని వైభవం ఏమిటి, మహిమ ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది శ్రద్ధ. శ్రద్ధ కోసం తెలుసుకోవాల్సింది.
శ్రద్ధ అంటే ఇది గొప్పది, ఇది నన్ను తరించిపజేస్తుంది అనే విశ్వాసం. కొంతమంది జపం చేస్తూ ఉంటారు కానీ నిజమేనంటారా, ఇవన్నీ ఉన్నాయంటారా అని అడుగుతుంటారు. అంటే వాళ్ళకి నమ్మకమే లేదు. నమ్మకం లేనప్పుడు జపం ఎందుకంటే మాలు అక్కడ పడివచ్చు. కనుక జపానికైనా ఆధ్యాత్మిక సాధనకైనా ముందు ఉండవలసింది దాని యందు విశ్వాసం. ఎందుకంటే ఇది నాలాంటి వాడు ఊహించి తయారు చేసింది కాదు, ఇది మహర్షులు తపస్సుతో దర్శించి ఇచ్చారు కనుక సత్యము అనే భావం ఉండాలి. దీని పేరే శ్రద్ధ. కానీ మహర్షులు ఎప్పుడు చెప్పినా సత్యమే చెప్తారు. కాబట్టి ఇది నన్ను తరింపజేస్తుంది అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక పాజిటివ్ థాట్ ఏదైతే ఉందో దాని పేరు శ్రద్ధ అంటారు. అటువంటి శ్రద్ధ కలిగించడం కోసం భాష్యం వినాలి. వింటే ఓహో ఇంత గొప్ప మంత్రమా నేను జపిస్తున్నది, ఇంత విశేషం ఉందా దీనిలో నాకు ఆనందం కలుగుతుంది. ఆనందం కలగగానే చేస్తున్న మంత్రం యొక్క శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఒక గట్టిగా పట్టుకుని తీయడాన్ని తేలిగ్గా పట్టుకుని తీయడానికి తేడా ఉంది కదండి. గట్టిగా పట్టుకుంటే తొందరగా వస్తుంది, అనుమానంగా పట్టుకుంటే బయట ఏది లాగలేము మనం బయటికి. ఒక వస్తువుని పట్టి లాగడానికే గట్టి పట్టు తేలిక పట్టు రెండు ఉండాలి. మంత్రం సిద్ధించాలన్నా పట్లు రెండు ఉంటాయి. ఆ గట్టి పట్టు ఉండాలి అక్కడ. అంటే అలాంటి దృఢ విశ్వాసం ఉండాలి. ఎవరిపై? మంత్రంపై, మంత్రం ఇచ్చిన గురువుపై, ఈ మంత్రాన్ని ఇచ్చిన శాస్త్రంపై. ఈ మూడింటి మీద విశ్వాసం ఉంటే మంత్రం తప్పకుండా ఫలిస్తుంది. అలాంటి విశ్వాసం కలిగినటువంటి శ్రద్ధాళువులకు నమస్కరిస్తూ ఆ విశ్వాసాన్ని బలపరచడానికి పంచాక్షరిలో స్థూలార్థం పనికొస్తుంది. అంటే మహిమ చెప్పడం, ఆ మంత్రం చేసి ఎవరెవరు ఎలా సిద్ధులు పొందారో చెప్పడం, ఈ సామాన్యులకి మంత్రమనందు శ్రద్ధ కలిగించి మనకు ఉత్సాహం కలిగిస్తుంది. మరికొంత దశ మనం దాటినట్లయితే విచారణ మార్గంలో ఉన్నటువంటి వారికి ఇదే మంత్రం అత్యద్భుతమైన వేదాంత విజ్ఞానాన్ని అందిస్తుంది. ఇక్కడ అంటే ఈ మంత్రం ఎలాంటిదంటే ఇది వేదాంతమా అయితే నాకు అక్కర్లేదు అని వెళ్ళిపోనక్కర్లేకుండా నీకు కావలసినవన్నీ కూడా ఇవ్వగలదు నాయన. అంటే కష్టాలు పోగొడుతుంది, ఇష్టాలు ఇస్తుంది, అభీష్టసిద్ధి కలిగిస్తుంది, అన్నీ ఇస్తుంది. అక్కడ తాగకుండా నువ్వు ఎన్ని కష్టాలు పోగొట్టుకున్నా ఎన్ని ఇష్టాలు తెచ్చుకున్నా రెండూ నిలిచేవి కావు. ఎప్పుడు ఉండేదేదో తెలుసుకో. అది ఎలా తెలుసుకోవాలంటే ఎప్పుడు ఉండేది ఒకటి ఉంది అని తెలుసుకోకుండా ఎప్పుడు ఉన్నదేదో అదే నా యొక్క స్వస్వరూపముని ఎరుక కలగాలి. అది ముక్తి హేతువు. ఆ అర్థం పరమార్థం. ఆ పరమార్థం ఇవ్వగలిగే శక్తి పంచాక్షరి మంత్రానికి ఉన్నది. అందుకే సామాన్యులకు కావలసినటువంటి ధర్మార్థ కామములు ఇస్తూనే ముముక్షువులకు కావలసిన మోక్షం కూడా ఇవ్వగలిగేది కనుక చతుర్విధ పురుషార్థములు సాధించగలిగేటటువంటి ఉత్కృష్టమైన మహామంత్రం పంచాక్షరి అని పెద్దలందరూ తేల్చారు. ఈ భాష్యాలంటి పరమార్థం అదే ఇక్కడ. అలాంటి పంచాక్షరి ఏ విధంగా వచ్చింది, అసలు ఈ శబ్దం ఎవరిచ్చారు, ఎలా వచ్చింది అనే దాన్ని ఆధారంగా చెప్పుకోవాలంటే అంశం శివపురాణంలోనూ ఉన్నది, అదేవిధంగా ఇతర పురాణాల్లో ఉన్నది. ఆ పురాణాలన్నింటిలో పంచాక్షరి ఏ విధంగా వచ్చిందనే కథ మాత్రం ఒక్కటే. చాలా ఆనందకరమైన ఆసక్తికరమైన కథ. మనం అనేక మార్లు చెప్పుకున్న కథే, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కనుక నేను పునరుక్తిగా చెప్పను దాన్ని. అది పరమేశ్వరుడు మహాలింగంగా ఆవిర్భవించిన ఘట్టం. ఆ తర్వాత తత్వం తెలిసిన బ్రహ్మ విష్ణువులకు ఆయన ముచ్చటిస్తూ అనేక విషయములు చెప్పాడు. అందులో ప్రధానంగా తాను స్వయంగా గురువై, ఆది గురువై వారికి మంత్రోపదేశం చేస్తున్నాడు. ఆ చేస్తున్న ముందు శివుడు చెప్పినటువంటి కొన్ని మాటలు తెలుసుకోవాలంటే మంత్రం చెప్పే ముందు ఉపోద్ఘాతం అనాలి ఇక్కడ. అంటే గురువు మంత్రాన్ని నేరుగా ఇచ్చేయకుండా మంత్రం యొక్క విలువ, దాని వైభవము చెప్తాడు. ఎవరు? గ్రహించగలిగే శిష్యులకి అది కూడా ఉన్నది. కొందరు శిష్యులకు మంత్రం ఇచ్చి ఊరుకుంటాడు, కొంతమందికి వివరణ చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు వివరణ చెప్తే అర్థం చేసుకునే స్థితి వాడికి లేదు కనుక ఇప్పుడు వివరణ చెప్పక్కర్లేదు, మంత్రం ఇచ్చేద్దాం అంటాడు. ఇక్కడ వాళ్ళు మంత్రం చెయ్యగా వాళ్ళ పాపాలు పోయి మంత్రార్థం తెలుసుకోవడానికి సంసిద్ధమవుతుంది హృదయం. అప్పుడు అర్థం చెప్తాడు గురువు. కొంతమంది గురువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ పక్వత పూర్వపుణ్య విశేషం వల్ల ఉంటుంది, వాళ్ళకి అర్థ వివరణ చెప్తాడు. అంతేగాని వాళ్ళకి చెప్పారు మాకు చెప్పలేదండి అంటే ఆకలి ఉన్నవాడికి అన్నం పెడతారు కానీ అందరికీ పెడతారండి. ఇక్కడ చెప్తే ఇట్లాంటి గురువుని వదిలేస్తే మంచిదనిపిస్తుంది కూడా, అర్థాలు చెప్తే మొదటి మరి అంత లోతు ఉంటుంది వాటిలో. అందుకే దానికంటూ ఒక అర్హత రావాలి, అప్పుడు అర్థం చెప్తారు. అసలు మంత్రం పొందడానికి ఒక అర్హత రావాలి. ఆ మంత్రం చెయ్యగా అర్థం గ్రహించడానికి ఒక యోగ్యతనిస్తుంది, అప్పుడు అర్థం చెప్పాలి. ఇవి చెప్తుంటారు. అయితే పరమేశ్వరుడు ఇక్కడ చెప్తున్నది బ్రహ్మ విష్ణువులకు. అయితే బ్రహ్మ విష్ణువు ఎవరు? ఆ శివుని స్వరూపాలే. కానీ ఒక లీల మనకు చూపిస్తూ గురు పరంపర మంత్రానికి ఉండాలి అని ఒక సంప్రదాయం ఇందులో మనకు కనబడుతున్నది ఇక్కడ. అందుకే గురు పరంపర లేని మంత్రానికి సిద్ధి తక్కువ. అందుకే పుస్తకాల్లోనే ఎక్కడో విని చేసేయడం కాకుండా ఒక గురువుని ఆశ్రయించి మంత్రాన్ని చేయడం ఒకటి. మంత్రం ఇచ్చిన గురువుకు కూడా ఒక పరంపర ఉండాలి. అంతేగాని హఠాత్తుగా మా గురువుగారు మహిమాన్వితుడండి, రాత్రికి రాత్రి మహాపురుషుడైపోయాడు అంటే అలాంటి వాళ్ళు దండం పెట్టండి కానీ మంత్రం తీసుకోవచ్చు.
ఎందుకంటే మంత్రం ఇచ్చిన గురువు వెనకాల ఒక పరంపర ఉండాలి. ఏవం పరంపరా ప్రాప్తం అన్నట్టుగా విద్యకు ఒక పరంపర ఉండాలి. పరంపర కలిగిన గురువు ద్వారా విద్య స్వీకరించాలి అనేది శాస్త్రం చెప్తున్నటువంటి అంశం. ఆ పరంపరకి సంప్రదాయ బలం ఉండాలి. అందుకని సంప్రదాయాలు చాదస్తాలు అక్కర్లేదు నేను చెప్తున్నాను కదా అంటే వద్దు. మనకి గురువు కూడా సంప్రదాయం చెప్తేనే మన గురువు అవుతాడు. అందుకే గురువుకు ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఇప్పుడే చెప్పుకున్నాం. తర్వాత శివుడే చెప్తాడు గురువు ఎలా ఉండాలో. ఇప్పుడు శివుడే గురువు, ఆయన బోధిస్తున్నాడు. ఇక్కడ మన చేత నమస్కరింపబడే బ్రహ్మ విష్ణువులు కూడా ఇప్పుడు ఆయనకు శిష్యస్థానంలో మనకు కనబడుతున్నారు. బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. బ్రహ్మ మురారి వారు ఉభయులను కూర్చోబెట్టి శివుడు చెప్తున్నటువంటి విషయం ఇక్కడ. ఇది సృష్టికి హేతువైనటువంటి పరమేశ్వర చైతన్యం సృష్టి యందు 5 పనులు చేస్తోంది అని ప్రారంభిస్తున్నాడు ఇక్కడ. మత్కృత్య బోధనం గుహ్యం కృపయా ప్రబ్రవీమి వాం. పంచకృత్యములు అనేది గుహ్యమైన విషయం అన్నాడు. మాకు తెలిసండి చాలామంది విన్నాం, తలూపిడం కాదండి. ఇక్కడ పంచకృత్య విజ్ఞానం అనేది ఒకటి ఉంది. ఆ విజ్ఞానం అత్యంత గుహ్యం అంటున్నాడు శివుడే. అంటే విశ్వంలో అనేకం జరుగుతున్నాయి, కానీ జరుగుతున్నవి 5 విధాలుగా ఉంటాయి. 5 కృత్యములు. ఇవి నేను చేసే పనులు, ఇవి నేను తప్ప ఇంకెవరూ చేయలేని పనులు. అంటే పరమేశ్వరుడు తప్ప 5 పనులు ఎవరూ చేయలేరు. 5 పనులు ఏంటో చెప్పుకుందాం, అది ఎవరైనా చేయగలరేమో చెప్పండి. ఇక్కడ మొట్టమొదటి సృష్టి. మనకు తెలిసి మనం చేసేది ఏం లేదు. అయిన సృష్టిలో సృష్టింపబడి కబుర్లాడుతున్నామే తప్ప మనం సృష్టించలేం. రెండవది సృష్టి యొక్క స్థితి, సస్టైనబిలిటీ. దాని తర్వాత సంహారం, ఇదంతా లయ. ఈ 3 ప్రతి వాళ్ళకి తెలుసు. దాని తర్వాత ఏ జీవులు బద్ధులై సంసారంలో ఉండాలి, ఏ జీవులు ముక్తులై పరమాత్మని చేరుకోవాలి. కనుక ఇంకా యోగ్యత లేని వాళ్ళని సంసారంలో తిప్పడం బంధం, యోగ్యత కలిగిన వారికి ముక్తినివ్వడం అనుగ్రహం అన్నారు ఇక్కడ. కనుక బంధము మోక్షము, దీనికే తిరోధానం అనుగ్రహం అని. కనుక సృష్టి స్థితి లయలు, బంధము మోక్షము, ఈ 5 ఈశ్వర కృత్యములు. అంటే పరమేశ్వరుడు యొక్క పనులు, అంతేగాని ఎవరూ చేయలేనివి కదా, తెలిసిపోయింది కదా. ఈ 5 ఒకే ఈశ్వరుడు చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు 5 పేర్లు ఆయనకి. సృష్టి చేసేటప్పుడు ఆయనే బ్రహ్మ, స్థితి చేసేటప్పుడు ఆయనే విష్ణువు, లయ చేసేటప్పుడు ఆయనే రుద్రుడు, తిరోధానం చేసినప్పుడు ఆయన పేరు ఈశ్వరుడు, ముక్తినిచ్చేటప్పుడు సదాశివుడు. ఇవి 5 పేర్లతో 5 కృత్యములు చేస్తున్నాడు. 5 తప్ప ప్రపంచంలో మరో పని లేదన్నాడు శివుడు. మీరు ఎంత రీసెర్చ్ చేయండి, ఎన్ని పనులు బయటకు తీసినా 5 దేనికో సంబంధించిన ఉంటాయి. ఇక్కడ 5 పనులే పరమేశ్వరుడు చేస్తుంటాడు. అంటే 5 రూపములతో ఆయనే చేస్తున్నాడు. కానీ 5 రూపాయలు ఎవరివి? ఒకే పరమేశ్వరుడు. ఎంత స్పష్టంగా చూపిస్తున్నారు. కానీ ప్రపంచమంతా 5. ఇది అణువులో 5 ఉంటాయి, బ్రహ్మాండంలో 5 ఉంటాయి. అణువులో కూడా 5 ఉంటాయి, మీరు పరిశీలిద్దాం. అంటే పిండాండంలో బ్రహ్మాండంలో కూడా 5 ఉంటాయి. పంచకృత్యములే పిండాండంలోనూ బ్రహ్మాండంలో ఉంటాయి. ఇది ఎలాంటిదంటే కెరటంలో ఏ నీరు ఉంటుందో సముద్రంలో అదే నీరు ఉంటుంది. ప్రతి ఉపాధిలో కలిగేది 5. ఈ 5 ఈశ్వర చైతన్యం వల్ల జరుగుతాయి తప్ప మన నిర్వాకాలు కావు. ఆఖరికి మనలో పనులు కూడా. అది ఎలాగో అంటే మన ప్రాతకాలం నిద్ర లేచామంటే సృష్టి ప్రారంభమైంది, సాయంకాలం పనులు చేస్తూ ఉన్నాం, స్థితి అయ్యింది, నిద్రపోయాం, తిరోధానం. ఎక్కడున్నామో కూడా తెలియట్లేదు. అది కాశీక్షేత్రం కావచ్చు, కానీ నిద్రట్లో ఇంకెక్కడ ఉంటాం. అంటే ఇవన్నీ ఎక్కడికి పోయాయి? మరుగుపడ్డాయి. ఇది తిరోధానం. మళ్ళీ పొద్దున్న లేచాం. లేచినప్పుడు నేను కాశీలో ఉన్నాను, నేను పడుకున్నప్పుడు సగం చదివేసిన పుస్తకం పూర్తి చేద్దాం అనిపిస్తుంది. అంటే నిన్న ఎక్కడ మనం ఆగిపోయామో అది వాళ్ళు ప్రారంభించాం. అంటే నిన్నట్టు అనుసరించి గ్రహించాం, అది అనుగ్రహం. ఈ 5 జరుగుతున్నాయో లేదో చెప్పండి? ప్రతి వారిలో జరుగుతున్నాయి. కానీ జరగడానికి మనం ఎంతవరకు బాధ్యులం? నేను లేస్తేనే చేసాం కదంటే, నువ్వు లేపేవాడు కూడా ఉన్నాడు లోపల, వాడు లేపకపోతే లేపేస్తాడు. అసలు లేపేవాడు వాడు కూడా ఉన్నాడు. కనుక 5 ఎవరి వల్ల జరుగుతున్నాయని ఆలోచిస్తే ఈశ్వర కృత్యం. ఈశ్వర కృత్యం ఉన్నప్పుడు నేనెవరిని? ఇవన్నీ నేను చేశానని భావిస్తూ నేనెవరిని? నేను అనే చైతన్యం కూడా వాడే. ఇది తెలిసిన తర్వాత క్రమంగా ఆలోచిస్తే శివోహం దగ్గరికి మొదటి రోజు వెళ్ళిపోతున్నామేమో అని అనిపిస్తుంది కదా. కానీ 5 కృత్యములు వాడే కదా. బయట ఎలా 5 జరుగుతున్నాయో లోపల ఎలా జరుగుతున్నాయి. ఒక ఆయన అన్నాడు, 14 లోకాలు ఏమైతే ఏముందండి, నేను బాగుంటే చాలన్నాడు. అది మంచిదే. అంటే ఆ లోకాల్లో ఏం జరుగుతుందో వీళ్ళలోనే అదే జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి ఇక్కడ. అంటే బయట ఈశ్వరుడు ఎన్ని పనులు చేస్తున్నాడో లోపల ఆత్మ చైతన్యముగా ఉన్నవాడు అదే చేస్తున్నాడు. దీన్ని బట్టి మన నిర్వాకాలు కావు అని తెలివస్తే అదే నిజమైన తెలివి. కనుక పరమేశ్వరుడు కృత్యమలే 5. ఈ 5 నుంచే మొత్తం సృష్టి ఎలా వచ్చిందో చూపిస్తున్నాడు. పరమేశ్వరుడి పంచకృత్యాలు చెయ్యి దలుచుకున్నట్ట. చెయ్యి దలుచుకోగానే
ఈ కృత్యముల నుంచి ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క భూతం సృజింపబడుతుంది. అందులో సృష్టి నుంచి భూమి, స్థితికి జలము, దాని తర్వాత సంహారానికి అగ్ని, తిరోధానానికి వాయువు, అనుగ్రహానికి ఆకాశం. కనుక పంచకృత్యాల నుంచి పంచభూతములు. ఎప్పుడైతే పంచకృత్యములు పంచభూతములు అనుకున్నామో ఆ పంచభూతముల గుణములు కూడా మనం ఆలోచిస్తే శబ్ద స్పర్శ రూప రసగంధములు, భూమి నుంచి మొదలు పెడితే గంధ ఇత్యాదులు మొదలవుతాయి ఇక్కడ. ఆ తర్వాత ఇవి అనుభవించడానికి మనకు ఉండవలసినవి ఇంద్రియాలు. ఇంద్రియాల్లో గ్రహించడానికి పనికొచ్చే ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు, క్రియ చేయడానికి పనికొచ్చే ఇంద్రియాలు కర్మేంద్రియాలు. ఇప్పుడు ఎన్ని పంచలవుతున్నాయో చూడండి. ఇవి పని చేయడానికి పనికొచ్చే ప్రాణం ఒకటి ఉంది లోపల. ఆ ప్రాణం వల్ల ఇదే పంచప్రాణాలు అన్నారు ఇక్కడ. ఈ విధంగా పంచకృత్యములు తర్వాత పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణములు. ఇవి తప్ప ప్రపంచంలో మరేమైనా ఉన్నాయా? ఇవన్నీ పరమేశ్వరుని నుంచి వచ్చాయి. కానీ పంచకృత్యములు చెయ్యనప్పుడు పరమేశ్వరుడు లేడా? మీరు ఏ పని చేయకపోతే మీరు లేరని అర్థమా? పని చెయ్యలేదని అర్థం. కనుక పరమేశ్వరుడు ఈ పనులేవి చెయ్యనప్పుడు ఉన్నాడు ఆయన పరమేశ్వరుడు. ఈ పనులు చేస్తున్నప్పుడు ఆయన తెలియబడుతున్నాడు. పని చేయకపోతే ఎవడూ తెలియబడ్డు. కనుక చేస్తున్న పనుల్లో ఆయన తెలియబడుతున్నాడు. కనుక మనం చేయవలసింది ఏమిటి అంటే, పనులు అందరం చూస్తున్నాం, కానీ పనులు చేసేవాడు ఒకడు ఉన్నాడు అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కోసమే సాధన. కనుక ప్రపంచమంతా ఈ పంచతత్వములతో ఉన్నది. ఈ ప్రపంచ అన్నది కూడా తెలుస్తున్నది. అయితే పంచ అని పేరు ఎందుకు పెట్టారు దీనికి? అది కూడా తెలియాలి కదా. 5 అనే మాటకి పంచ అని పేరు ఎందుకు పెట్టారంటే, పంచ అనే శబ్దానికి సంస్కృతంలో పచి విస్తారే అనే ధాతువు నుంచి ఏర్పడింది. విస్తారం అని అర్థం. మరి 5 అన్నప్పుడు విస్తారం ఎలా అవుతుంది అంటే, ఈ జగత్తంతా విస్తరించింది ఈ 5 సంఖ్యతోనే కనుక విస్తారానికి 5 సంఖ్య చెప్పబడుతూ 5కి పంచ అనే శబ్దం వేశారండి ఇక్కడ. అందుకే నువ్వు ఎంత లెక్క పెట్టుకో, నీ చేతికి 5 వేళ్ళు అన్నాడు పెద్ద ఆయన. అంతే కదా, మీరు ఎంత లెక్క పెట్టుకున్నా 5 6 లేదు. కనుక 5 ఏవి కలిగినా ఇది కలుపుకోవాల్సిందే. మీరు 25 అన్నా 5 5లే. కానీ జగమంతా కూడాను పరమేశ్వరుడు నుంచి వచ్చింది. పరమేశ్వరుడు అనగా పంచకృత్యములు నిర్వహించువాడు పరమేశ్వరుడు. ఈ పంచకృత్యములకు అతీతంగా ఉన్నవాడు పరమాత్మ. కనుక పరమాత్మ పంచకృత్యములు చేసేటప్పుడు ఆయనకి పరమేశ్వరుడిని పేరు. కనుక ఎప్పుడైతే పంచకృత్యములు ఆయన చేస్తున్నాడని తెలిసిందెప్పుడో క్రమంగా జరగవలసిన పని ఏంటంటే అహంకారం అరిగిపోవాలండి ఇక్కడ. అహంకారం అరుగుతున్న కొద్దీ ఆధ్యాత్మికత పెరుగుతుంది. తెలుసుకోండి ఇక్కడ. అహంకారం అరగదీసేయాలి. 5 ఆయన పనులని తెలియాలి ఇక్కడ. కనుక ఈ పంచకృత్య తత్వం అంత లోతు అని చెప్పడానికి కారణం ఇది. విచారించవలసిన అంశం, విని వదిలేయాల్సిన అంశం కాదు ఇక్కడ. అందుకే స్వామి చెప్తూ మత్కృత్య బోధనం గుహ్యం అన్నాడు ఇక్కడ. నా కృత్య బోధలు అత్యంత గుహ్యమైనవి సుమా. అయితే ఈ పనులు నేను అప్పగిస్తే దేవతలు చేస్తూ ఉంటారు నేను ఇచ్చిన శక్తితో. కానీ చాలామంది వాళ్ళే చేస్తున్నారు అనుకుంటూ ఉంటారు. పంచభూతాలు ఉన్నాయి, అవి చాలా శక్తివంతమైనవి, అవే ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాయి అంటూ ఉంటాం. కానీ పంచభూతములను ఈశ్వర శక్తి వల్ల ఇవి జరుగుతుంది. కానీ మనం చూస్తున్న వాటి దేవతలు చేస్తున్నారనో లేదా పంచభూతాలు చేస్తున్నామనో అనుకుంటూ ఉంటాం. ఇది ఎలాంటిదంటే కృత్యమేతద్వహత్యన్య తూష్ణీ గోపుర బింబవత్. దీని అర్థం ఏంటంటే, మనం కొన్ని ఆలయాలు, ముఖ్యంగా మన దక్షిణాదిలో పెద్ద పెద్ద ఆలయాలు గోపురాలు చూడండి, గోపురం మోస్తున్నట్టు కొన్ని శిల్పాలు చెక్కుతారు. ఆ పైన వాళ్ళ మొహంలో కూడా బరువు మోస్తున్న ఫీలింగ్స్ కూడా చెక్కుతారు, పెట్టి మోసేస్తుంటారు. కానీ ఆ బొమ్మలేవి గోపురం మోయట్లేదు, కింద పునాది మోస్తుంది. కానీ చూసేవాడిగా బొమ్మలు ఫీలింగ్స్ చూస్తూ అది మోస్తున్నట్టు అనుకోవడం ఎంత అజ్ఞానమో. ప్రపంచాన్ని నిర్వహిస్తున్నట్టు కనబడుతున్న వాళ్ళు కూడా బొమ్మలు లాంటి వారే. అసలు భరించుతున్నది నడుపుతున్నది నేనే అని చెప్తున్నాడు శివుడు ఇక్కడ. కానీ పంచకృత్యములకు మూలము ఆయనే అని వివరిస్తూ, ఇందులో నా భక్తులు ఈ 5 కార్యాలని పంచభూతముల్లో దర్శిస్తారు. అంటే 5 భూతముల్లో జరుగుతున్నటువంటి పనులు నావిగా దర్శించేవాడు భక్తుడు. పంచభూతాలు అందరికీ తెలుసు. పంచభూతాల పనులు ఎవరికి తెలియదండి? నాస్తికుడికి తెలుసు, ఆస్తికుడికి తెలుసు, అన్ని మతాల వాళ్ళకి తెలుసు. కానీ పంచభూతాలలో జరుగుతున్న పనులు ఈశ్వరుడివని తెలుసుకోవడమే ఆస్తికత. తేడా అక్కడే ఉన్నది ఇక్కడ. అటువంటి వాళ్ళు తెలుసుకోగలరు సుమా అని చెప్తూ, పంచకృత్యమిదం ఓఢుం మమాస్తి ముఖ పంచకం. మీకు కబుర్లు ఆడుతున్నప్పుడు మీరు నన్ను చూసారా? 5 ముఖాలతో మీకు కనబడున్నాను. ఎందుకు 5 ముఖాలు అంటే, ఈ పంచకృత్య కర్త నేనని చెప్పడానికే నేను 5 ముఖాలతో ప్రకాశిస్తున్నాను అని చెప్తున్నాడు పరమేశ్వరుడు ఇక్కడ. అందుకే శివునికి పంచముఖాలు. అసలు పంచముఖాలు కూడా ఆయనకి ఎందుకు? ఒక అగ్నిలింగంగా కనబడ్డాడు అంటే ఏ రూపం లేనివాడని తెలుస్తున్నది. కానీ పంచముఖాలతో కనబడ్డాడు అంటే ఈ పంచకృత్య కారకుడైన పరమేశ్వర తత్వం నాదే. కనుక శివుడు ఈశ్వరుడు అంటే పంచకృత్యకర్త. పంచకృత్యములు చెయ్యనివాడు ఈశ్వరుడే కాడు.
కనుక పంచకృత్య కారకుడుగా పరమేశ్వరుని యొక్క పూర్ణతత్వం పంచముఖముల్లో మనకు దర్శిస్తున్నది. అందుకే పంచకృత్యమిదం ఓఢుం మమాస్తి ముఖ పంచకం. పైగా పంచముఖాలు ఎలా ఉంటాయంటే చతుర్దిక్షు చతుర్వక్త్రం తన్మధ్యే పంచమం ముఖం. 4 వైపులా 4 ముఖాలు, మధ్య భాగంలో ఊర్ధ్వముఖం ఉంటుంది. ఈ 4 ముఖాలకి పేర్లున్నాయి. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష. వీని పంచబ్రహ్మలు అంటారు అని చూపిస్తూ నేను మీకు ఇప్పుడు నా యొక్క తత్వం అర్థమవడానికై విశేషించి ఈ పంచకృత్య తత్వములకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తాను. నిజానికి మీకు ముందు కనబడింది అగ్నిలింగాకారం. అగ్నిలింగంలో కన్ను లేదు, ముక్కు లేదు, చెవి లేదు, నోరు లేదు, కాలు లేదు. ఒక మహాగ్నిలింగం. అది నా రూపమా? అది కాదు. ఏ రూపం నాకు లేదు. కానీ మీకు నేను తెలియబడ్డం కోసం ముందు అగ్నిలింగంగా వచ్చాను. అంటే భగవంతుడికి అప్పుడే ఏ రూపము లేని స్థితి ఒకటి, తర్వాత లింగరూపం ఒకటి వచ్చింది. లింగరూపం రూపం అనడానికి లేదు, కాదనడానికి లేదు. లింగముగా కనిపిస్తోంది కనుక రూపం అనాలి. కానీ కరచరణాదవయవాదులు లేవు గనక అది రూపం అనడానికి లేదు. కనుక దాన్ని అరూప రూపం అంటారు అన్నాడు ఇక్కడ. కానీ ముందున్నటువంటి శివుడు ఏ రూపం లేని శక్తిగా ఉన్నటువంటి వాడు ఒక మహాగ్నిలింగంగా కనబడి తర్వాత పంచముఖుడుగా కనబడ్డాడు. ఈ 3 మనం మర్చిపోరాదండి. ఏ రూపం లేని నిర్గుణమైన ఈశ్వరతత్వం మహాగ్నిలింగంగా కనబడ్డం అనేటువంటిది నిరాకార సాకారాలకు మధ్య రూపం. ఇది శ్రీచక్రంలో బిందు రూపం అంటే ఇది. ఇక్కడ ఆ స్వరూపం గోచరించింది. ఆ తర్వాత స్వామి 5 ముఖాలతో కనబడ్డాడు. ఈ 3 బాగా అర్థం చేసుకుంటే చాలన్నాడు ఇక్కడ. ఇప్పుడు 5 ముఖాలు ఏంటంటే ఆ శివుడు సృష్టి స్థితి లయలు తిరోధాన అనుగ్రహములనే పంచకృత్యములు చేయబోతూ ఆ రూపాన్ని స్వీకరించాడు ఇక్కడ. కనుక పంచముఖములతో ఉన్న శివస్వరూపం సంపూర్ణ ఈశ్వరతత్వాన్ని ప్రకటిస్తుంది ఇక్కడ. అందుకే ఆ రూపాన్ని మనం ధ్యానం చేయాలి. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్తం త్రినేత్రం అంటూ పంచవక్త్రం త్రినేత్రం అంటున్నాం కదా. 5 ముఖాలతో ఉన్నటువంటి వాడు, 10 చేతులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు ఆ స్వరూపమే ధరించి ఈ 5 ముఖాలు ఏమిటి, ఒక్కొక్క ముఖానికి చెప్పబడిన విశేషం ఏంటి, ఆ ముఖానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంది. కలిపితే పంచబ్రహ్మ మంత్రం అంటారు. ఈ పంచబ్రహ్మ మంత్రము సమస్త ప్రపంచం యొక్క సారం, విశ్వము యొక్క సమస్త శక్తుల సారం పంచబ్రహ్మ మంత్రములు. అవే సజ్జోజాతాది మంత్రములు. ఈ పంచబ్రహ్మ మంత్రముల యొక్క సారం పంచాక్షరి. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఆ పంచబ్రహ్మ మంత్రములు అంటే ఏమిటి, వాటి అర్థము ఇప్పుడు తెప్పబడదు. వాటి కొంచెం మరొక 2-3 రోజులు అయిన తర్వాత ఆ పక్వత భగవంతుడు ఇచ్చాడు అనుకుంటే తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ముందు మేల్కొలిపి విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కళ్ళు మూసుకుంటుంటే కష్టం. అందుకు ఇప్పుడు ప్రథమ దివసంలోనే నేను ఆ మంత్రాలకు చెప్పాను అనుకోండి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకు ముందుగా 5 ముఖములు అనే దృష్టి, ఒక అవగాహన కోసం 5 ముఖాలు చెప్పాను ఇక్కడ. కానీ స్వామి 5 ముఖాలు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన, వీటికి ఆ మంత్రములకు అర్థం తెలుసుకుంటే మొత్తం ప్రపంచ విజ్ఞాన సారాన్ని, రహస్యాన్ని 5 మంత్రాల్లో దర్శించిన మహర్షులకు దండం పెట్టుకుంటాం. అన్ని 5 మంత్రాల్లో మొత్తం ఉందండి. ఆ 5 మంత్రాల సారమే పంచాక్షరి. అది ఎలాగో అంటే ఇప్పుడు శివుడు 5 ముఖాలతో బ్రహ్మ విష్ణువులకు పంచకృత్యములంటే బోధిస్తూ, వాళ్ళిద్దరూ అందులో 2 కృత్యాలు స్వరూపాలే వాళ్ళు ఎదురుగున్నటువంటి వాళ్ళు, అంటే తన స్వరూపమే. ఇప్పుడు వాళ్ళు ఉభయులకి మంత్రం ఇవ్వబోతున్నాడు శివుడు. ఆ మంత్రం ఇస్తున్నది మొదటి రోజు గురువు దీక్ష ఇవ్వడం అనేది తెలుసుకోవాలి కదా. శివుడు ఇస్తున్నాడు ఇప్పుడు మంత్రాన్ని. ఎవరికి? బ్రహ్మ విష్ణువులకు. ఎలా ఇచ్చాడు చూడండి. పునస్తయోస్తత్ర తిరపటం గురు ప్రకల్ప్య మంత్రం సమాధిషత్పరం. తిరపటం గురు ప్రకల్ప్య మంత్రంచ సమాధిషత్పరం. ఒక వస్త్రం కప్పాడు. సాధారణంగా మనం చూస్తుంటాం, మంత్రోపదేశం చేసినప్పుడు కొన్ని సంప్రదాయాల్లో వస్త్రం కప్పుతారు. అది బ్రహ్మోపదేశం చేసినప్పుడు ఉపనయనాల్లో కూడా చూస్తాం. ఆ వస్త్రం గురువుకి శిష్యుడికి కలిపి కప్పేస్తారు. కప్పి చెప్పారు. తన కృత్యముల్లో తిరోధానం అనే కృత్యాన్ని తీసి కప్పెట్ట మహానుభావుడు. చూడండి, తిరోధాన కృత్యం. తిరోధానం అంటేనే మరుగుపరచుట. అది అర్థమైతే త్యాగయ్య మరుగేలరా ఓ రాఘవ అర్థమవుతుంది. తెలుసుకోండి అక్కడ. త్యాగరాజస్వామి సామాన్యుడు కాడు, ఆ పదం అంత గొప్పగా పెట్టాడు. ఆ మరుగు, దానినే కప్పాడు ఆయన. కప్పి నిధాయ తచ్చీర్ష్ణి కరాంబుజం శనై. ఆ శిష్యులు ఇద్దరి పైన చెయ్యి పెట్టేట ఆయన. శిరస్సుపై చెయ్యి పెట్టి మంత్రోపదేశం చేస్తున్నాడు. అప్పుడు శిష్యులు ఎలా కూర్చున్నారంటే ఉదన్ముఖం సంస్థితయో సహాంబిక. ఉదన్ముఖ అంటే వాళ్ళు ఉభయులు కూడాను ఉదన్ముఖౌ అంటే
ఉత్తరం వైపు తిరిగి కూర్చున్నారు శిష్యులు, గురువు దక్షిణం వైపు తిరిగి కూర్చున్నాడు. అంతే కదండి, వాళ్ళిద్దరూ ఉత్తరం వైపు తిరిగితే ఈయన తిరగాలి, దక్షిణం వైపే. కనుక ఆయన ఎవడు? దక్షిణామూర్తి రూపంతో మంత్రాన్ని ఇస్తున్నాడు. శివాయ గురవే నమః. దక్షిణామూర్తి స్వరూపంతో శిరస్సుపై చేతులు పెట్టి మంత్రోపదేశం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక అద్భుతమైన అంశం ఉంది. ఎందుకు కప్పాడు? ఆ కప్పడంలో చాలా పైగా తిరోధానంట, అద్భుతమైన అంశం. ఇది కప్పడం వల్ల ఏం జరుగుతుందండి బాగా తెలుసుకుంటే, గురువు శిష్యుడికి మంత్రం ఇచ్చినోడు కప్పేశాడు. కప్పేస్తే ఏం జరుగుతుందంటే గురువు తప్ప ఏమీ తెలియట్లేదు. అటున్నదంతా ప్రపంచం, ఇటున్నది ఈశ్వరుడు, మధ్యలో ఉన్నది తెర. ఇది తెలిస్తే చాలు ఇక్కడ. కనుక ఇది కప్పేయడం అంటే నిజానికి విప్పేయడం. పరమాత్మని తెలియనివ్వని ప్రపంచాన్ని తెలియనివ్వకుండా పరమేశ్వరుడే కనబడ్డమే కప్పడం. అందుకే మంత్రం తప్ప మరొకటేమీ లేదు. కనుక తెరకి అటు ప్రపంచం, ఇటు ఈశ్వరుడు. ఇంకా ప్రాపంచిక స్పృహ లేకుండా చేసి ఈశ్వర స్పృహ మాత్రమే కలిగిస్తూ, అది కప్పి ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం అంటే ఇక్కడ. అందుకే తిరోధానం అంటే ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. తిరోధానం అంటే తెరకి ఇటున్నాం మనం, తెరకు అటున్నాడు ఈశ్వరుడు, మధ్యలో ఉంది తెర, ప్రపంచమంతా ఈశ్వరుడే అని తెలియని వాళ్ళు ఎవరు చెప్పండి ఇక్కడ? మొదటి వరుస నుంచి చివరి వరకు కూర్చున్న వాళ్ళందరూ అంతా రామమయం పాట పాడుకునే వాళ్ళే. ప్రపంచమంతా పరమేశ్వరుడే, బోళ్ళు కబుర్లు ఆడతాం అని విన్నాం కనుక అంటున్నాం. కానీ ఈశ్వరుడే విశ్వమంతాను స్పృహ ఎంతమందికి కలుగుతుంది? అంటే తెలుస్తూ ఉన్నది ప్రపంచమంతా పరమేశ్వర స్వరూపని చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. విశ్వరూప సందర్శన యోగం నోటుకొచ్చు, ఏం లాభం? విశ్వం విష్ణువుగా దర్శనం కాలేదు. అంతా తానై కూడా తెలియబడకపోవడమే తిరోధానం అన్నాడు. ఇక్కడ మరొకటి కాదు ఇక్కడ. అందుకే విశ్వదృష్టి పోయి విష్ణు దృష్టి కలగాలి. అది కలిగించాలి అంటే తెర వేయాలి ఇక్కడ. అది తెరలో ఉన్నటువంటి గొప్ప మహాత్మ్యం. ఆ తెరని పెట్టి మంత్రోపదేశం చేశాడు మహానుభావుడు. పైగా ఎలా ఇచ్చాడంటే త్రిరుచ్చార్య గ్రహీన్ మంత్రం. త్రిరుచ్చార్య ముమ్మార్లు తాను అని అనిపించాడు వాళ్ళ చేత. అనిపించి మంత్రం ఇస్తూ ఆ మంత్రం ఎలా చెయ్యాలో విధానం కూడా చెప్పండి. యంత్రతంత్రోక్తిపూర్వకం, యంత్రతంత్ర విధానాలు చెప్పాడు. అంటే పంచాక్షరి జపించవలసిన విధానం చెప్పాడు. అది బ్రహ్మ విష్ణువు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారు. అంతేగాని మళ్ళీ గురువుకి ఫోన్ చేసి ఏం చెప్పారండి మీరు అని అనవలసిన అవసరం లేదు. అంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారు. అలాగని సందేహం వస్తే అడగకూడదని కాదు, అడగాలి. కానీ వాళ్ళకి రావని చెప్పడం సందేహాలు. అంత శ్రద్ధగా తీసుకుని దక్షిణ ఇచ్చారండి. దక్షిణ ఇవ్వనిది మంత్రం సార్థకం కాదు. గురువు దక్షిణాశతో మంత్రం ఇవ్వడు. మంత్రానికి దక్షిణ ఇవ్వకపోతే మంత్రం ఫలించదు. దక్షిణ అంటే సమర్థత. నువ్వు ఇచ్చిన మంత్రం నీకు సమర్థవంతంగా పనిచేయడానికి ఏది పనికొస్తుందో దాని పేరు దక్షిణ. అయితే ఇప్పుడు బ్రహ్మ విష్ణువు దక్షిణ ఏమిచ్చారు శివుడికి చెప్తున్నాడు చూడండి, అత్యద్భుతమైనది. ఆ దక్షిణ ఇవ్వగలిగితే ఎంత గొప్పగా ఉంటుంది. శిష్యౌచుతౌ దక్షిణాయాం. ఆ శిష్యులిద్దరూ కూడా దక్షిణ ఏమిచ్చారంటే ఆత్మానంచ సమర్పయేత్. తమని తాము ఇచ్చుకున్నారట. అంటే గురు అధీనం ఈ జీవితం అని సమర్పణ చేసేసారండి అక్కడ. ప్రబద్ధహస్తౌ కిలతౌ తదంతికే. రెండు చేతులు దోయులించి శివుని ముందు నిలబడ్డారు. వాళ్ళు ఒళ్ళు పులకించిపోతుంది. పంచాక్షరి మంత్రం పొందినప్పుడు పొందవలసిన ఆనందం ఒకటి ఉందండి ఇక్కడ. అది మంత్రం విలువ తెలిసినవాడు ఆనందాన్ని పొందుతాడు. అందుకే ఇలా మంత్రం పొందగానే అలాగే ఎగిరి గంతేసి తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతేను ఎవరన్నా అన్నాడంటే అనుభూతి రామదాసుకు తప్ప ఎవరికి అర్థమవుతుందండి ఇక్కడ. అందుకే దొరికెను శివమంత్రము నా పాలిటి సిరియై శివమంత్రము అనే ఆనందం ఉన్నది సామాన్యమా? ఇష్టవర ప్రాప్తికరము కష్టతమోహరము అష్టమూర్తి నామమే అఖిలము సంపత్కరము నిష్ఠ కుదుర నిజమహిమను నిండుగా రక్షించునిదే శిష్టేష్టము శివశబ్దము శ్రీధీప్రదమనఘము. అది శిష్టులకి ఇష్టంట. అందరికీ పంచాక్షరి నచ్చుతుందండి. నాకు పెద్ద నచ్చలేదండి, అసలు చెయ్యాలనే బుద్ధి లేదన్నాడు. నీకు పుట్టదని నాకు తెలుసు అన్నాడు గురువు. అంత పాప సంస్కారం ఉన్నవాడికి ఎక్కడ రుచి కలుగుతుందయ్యా. అది శిష్టులకి ఇష్టం. శిష్టులు అంటే సదాచార సంపన్నులు. సదాచార సంపన్నులకి ఇష్టం. ఈ శిష్టేష్టం అనే మాట చిన్న విషయం కాదు. వేదంలో బ్రహ్మేష్టం శరణముపగమ్య అని ఒక మంత్రం ఉంది. బ్రహ్మ ఇష్టం శరణం. ఎవరయ్యా ఇష్టం అంటే బ్రహ్మమే, ఇష్టమైన బ్రహ్మము. కనుక శిష్టులకి ఇష్టం ఎవరు? బ్రహ్మము. ఆ బ్రహ్మమే పంచాక్షరి. అది శిష్టేష్టము శివశబ్దం. అదేమిస్తున్నది? శ్రీధీప్రదమనఘం. శ్రీ అంటే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం పొందడానికి అనువైనటువంటి ధీ బుద్ధి, ఈ రెండూ ఇవ్వగలిగిన శక్తి ఆ మంత్రానికి ఉంది. అది శ్రీధీప్రదమనఘము. అంతేకాదు ఆ మంత్రం ఎలాంటిదంటే ఇంత చేసి బ్రహ్మజ్ఞానం ఇస్తుందండి అని బాధపడక్కర్లే.
వేల్పు చెట్టు రీతి నిలిచి వేదనలను పరిమార్చి. వేల్పు చెట్టు అంటే కల్పవృక్షం. కల్పవృక్షంలా నిలబడి నీ వేదనలన్నీ పోగొడుతుంది. అంతేకాదు మోక్షం కావాలని ఇచ్చ నీకేదైనా కొంచెం పూర్వపుణ్య విశేషం వల్ల కాస్త కలిగితే దాన్ని నిలుపు పెంచుతుంది. అందుకే నిలిపి నాదు మోక్షేచ్ఛను నెరవేర్చెడి రక్షకం. పోనీ ఎంత జపించాలండి? స్వల్ప పుష్మరణముతో అనల్ప దివ్య ఫలమునిచ్చి కల్పితమో భయము కూల్చి కాచుకొనుడి ప్రాణపదము. కల్పితమో భయము ఈ విశేషమైనటువంటి వేదాంత పరిభాష. భయం కల్పితమే, భయం ఎప్పుడూ కల్పితమే. ఇది బాగా తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంతేగాని భయాలు నిజానికి లేవండి, మన ఊహల వల్ల ఉన్నాయి. ఎక్కడో పెద్ద తుఫాన్ వచ్చింది తెలిసింది, ఆ ఊళ్ళో మీ వాళ్ళు ఉన్నారు, మీకు భయం వచ్చేస్తుంది. ఫోన్ చేశారు, అరే ఏమయ్యారా అని. మేము ఆ ఊళ్ళో లేమన్నారు, ధైర్యం వచ్చింది. తుఫాన్ పోలే, మీ వాళ్ళు అక్కడ లేరు కనుక మీకు ధైర్యం వచ్చింది, అంతే కదా. ఇక్కడ కానీ భయం దేనివల్ల కలిగింది? కల్పితమే. అందుకే కల్పితమే భయం. కల్పన తీసేస్తే సత్యమే, అది ఎప్పుడు ధైర్యమే, అభయమే ఇక్కడ. అందుకే కల్పితము భయము, ద్వైత భ్రాంతియే కల్పితము, అద్వైతమే సత్యము. కనుక ద్వైత భ్రాంతే భయం, అది అజ్ఞానం మనర్థ. ఇక్కడ అజ్ఞానానికి మరొక పేరు భయం. భయం ఎంతవరకు ఉంటుంది అంటే అజ్ఞానం ఉన్నంతవరకు. అది ఎంతవరకు ఉంటే బ్రతుకున్నంతవరకు కాదు. బ్రతుకున్నంత వరకు అజ్ఞానం ఉంటే ఇంకా ఎన్నో బ్రతుకులు ఉంటాయి తెలుసుకుంటే ఇక్కడ. కనుక భయంకరమైనటువంటి అజ్ఞానం వల్లనే భయం ఏర్పడుతుంది. కనుక అజ్ఞానం కూడా కొందరికి అర్థం కాదు, అది భయంకరమైన అంశం. దాని పేరు అవిద్య. అటువంటి అవిద్య అనబడే కల్పితమైన భయాన్ని కూల్చగలిగే శక్తి కలిగింది పంచాక్షరి. కనుక కల్పితము భయము కూల్చి కాచుకొనుడి ప్రాణపదము, రక్షించుకుంటుంది. కనుక ఇక పరములు ఇవ్వగలిగే ఆ మంత్రం, అది దొరికేకేమనాలి? దొరికిన శివమంత్రము నా పాలిటి సిరియే శివమంత్రము అని ఆనందపరచురవాలి ఇక్కడ. అది ఆ మంత్రం పొందగానే కలిగిన ఆనందంతో బ్రహ్మ విష్ణువులు ఉభయులు నమస్కారం చేసుకున్నారు ఇక్కడ. అప్పుడు శివుడు ఒక మాట అంటున్నాడు, నా ధ్యానం ఎవడు విడిచిపెడతాడో వాడికి అజ్ఞానం వస్తుందన్నాడు ఇక్కడ. ఒకటే మాట, చాలా అద్భుతమైన మాట అండి ఇక్కడ. మధ్యాహ్న విరహాద్వత్సౌ మౌఢ్యం వామేనమాగతం. ఎందువల్ల నీకు వచ్చిందయ్యా అంటే నా ధ్యానం విడిచిపెట్టడం వల్ల. దీని అర్థం ఏంటి? ఎవడికి శివునిపై స్పృహ ఉండదో వాడికి అజ్ఞానం ఉంటుంది. శివుడు తెలిస్తే అజ్ఞానం పోతుంది, అజ్ఞానం పోతేగా నేను తెలియడు, అదొక విశేషం. అందుకని ఆయన తెలియడం అనేది కావాలంటే ధ్యానం ఉండాలి. ధ్యానం అంటే మనస్సు ఆయన యందు నిలబెట్టుట, ఇది ఇక్కడ అది ముఖ్యం. మజ్ఞానే సతి నైవం స్యాత్ మానం రూపే మహేశవత్. మీకు కానీ ఈ అజ్ఞానం లేకపోయి ఉంటే మీరు ఈశ్వరులే. ఈ మాట మనతోనే చెప్తున్నాడండి. కానీ మనకి ఈశ్వరుడికి భేదం అజ్ఞానమే, అది తీసేస్తే శివోహం అని చెప్తూ తస్మాత్ మజ్ఞాన సిద్ధ్యర్థం మంత్రం, నా జ్ఞానాన్ని కలిగించడానికై మంత్రము. కనుక మంత్రం దేనికి వచ్చింది? శివజ్ఞానం కలిగించడం కోసం వచ్చింది. శివజ్ఞానం కలిగితే అజ్ఞానం ఉండదు, అజ్ఞానం పోతే కానీ పరిపూర్ణత లేదు. అందుకే పరిపూర్ణమైనటువంటి శివతత్వం తెలియడానికి ఏ జ్ఞానం అవసరమో ఆ జ్ఞానం కలిగించడానికి అవసరమైనదే మంత్రం. ఈ మంత్రం మొట్టమొదటిగా ఓంకార రూపంలో వచ్చింది. కనుక నా యొక్క మొదటి స్వరూపం ప్రణవం. మీరు చూసిన లింగం రూపాల్లో మొదటిది, ఓంకారం శబ్దాలలో మొదటిది. ఇది తెలుసుకోవాలి. శివుని రూపాలన్నింటిలో మొదటిది లింగం, శివునికి సంబంధించిన మంత్రాలన్నింటిలో మొదటిది ఓంకారం. కానీ ఓంకారానికి శబ్దలింగం అని పేరు ఇక్కడ. కనుక ఓంకారం నా యొక్క రూపం తెలుసుకో. అందుకు ఓంకారం ఎలాంటిది అంటే తస్య వాచక ప్రణవ అని పతంజలి చెప్పినట్లుగా పరమాత్మను తెలియజేస్తుంది ఓంకారం. కానీ పరమాత్మనే లింగరూపుగా నేను కనబడ్డాను, పరమాత్మనే నేనే ఓంకార శబ్దరూపంగా వ్యక్తమయ్యాను. ఈ ఓంకారం మళ్ళీ నా యొక్క 5 కృత్యాలు లోపల దాచుకుంటుంది. ఈశ్వరుడు ఏ పని చెయ్యనప్పుడు అన్ని పనులు చేయగలిగిన సమర్థత ఆయనలో ఉంది, అవునా లేదా? ఒక సంగీతకారుడు ఏ పాట పాడకుండా మన పక్కన కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఆయనకు పాటలు రావడానికి లేదు, పాడలేదని అర్థం అక్కడ. అలాగే చెయ్యకముందు శక్తి ఎక్కడుంది? ఆయన లోపల ఉంది, చేసిన తర్వాత బయటకు వచ్చింది. అలాగే 5 అక్షరాలుగా విడిపడక ముందు అది కలిపి ఒకటిగా ఓంకారంలో ఉంది, అది ఓంకారం శబ్దలింగం. ఆ ఓంకారం శబ్దలింగమై ఉన్నప్పుడు అందులో 5 సూక్ష్మ భాగములు ఉంటాయి. వాటి గురించి వివరిస్తున్నాడు. అకార ఉత్తరాత్ పూర్వ ముకార పశ్చిమాననాత్. అవి క్రమంగా అకార ఉకార మకార బిందు నాద అని 5 రూపములు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న నా ముఖం ఉన్నాయి 5 ముఖాలు. ఇవి మీరు చూస్తున్నప్పుడు ఉత్తర ముఖం అకారం, పశ్చిమ ముఖం ఉకారం, దక్షిణ ముఖం మకారం, తూర్పు ముఖం బిందువు. ఆ పైనటువంటి
ముఖం ఏదైతుంది అది నాదముగా విస్తరించి కనిపిస్తున్నది ఇక్కడ. కనుక ఇప్పుడు 5 ముఖాలు ఏమనుకున్నారు? ఓంకారమే. అంటే శివుడు మూర్తీభవించిన ఓంకారం 5 ముఖాలు కూడా. ఈ 5 అక్షరాల నుంచే పంచకృత్యాలు వచ్చాయి, పంచకృత్యాల నుంచి ఇవన్నీ వచ్చాయి. కానీ 5 అకార ఉకార మకార బిందునాదములు దేనిలో ఉన్నాయి? ఓంకారంలో ఉన్నాయి. ఆ ఓంకారం నుంచే ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్కటి చొప్పున నేను మీకు ఇప్పుడు మంత్రం ఉపదేశించాను. అదే నామ శివాయ అని 5 అక్షరములు ఓంకారంలో ఉన్న అకార ఉకార మకార బిందునాదముల యొక్క మరొక రూపములు. క్రమం కూడా అదే. అకారాది క్రమేణైవ నకారాతి యథాక్రమం. అకారాది క్రమేణ నకారాది క్రమం. టకార ఉకార మకార బిందునాదములు, నకార మకార శికార వాకార యకారములు, ఈ 5. తస్మాత్ పంచాక్షరం జజ్ఞే బోధకం సకలస్య తత్. నా యొక్క లింగ రూపానికి విగ్రహ రూపానికి ఎలాంటి భేదం ఉందో ఓంకారానికి పంచాక్షరికి అలాంటి భేదం ఉన్నది అన్నాడు. ఇప్పుడు నేను మీ ముందు విగ్రహం ధరించి కనబడుతున్నాను 5 ముఖాలతో. ఇంతకుముందు ఏ విగ్రహం లేకుండా లింగంగా కనబడ్డాను. ఆ లింగం ఓంకారం. ఇప్పుడు నేను పంచాక్షరి స్వరూపం అన్నాడు ఇక్కడ. కనుక పంచాక్షరి ఎప్పుడైతే వచ్చిందో నా నుంచి 5 కృత్యములతో ఉన్న జగత్తు, 5 కృత్యముల నుంచి పంచభూతాత్మక, పంచ తన్మాత్ర, పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ, పంచప్రాణాది రూపమైన ప్రపంచం విస్తరించింది. వీటన్నిటికీ మూలతత్వం నేనని చెప్పేదే పంచముఖాలు. కనుకనే శివుని పంచముఖాలు ధ్యానం చేస్తూ భావన చేస్తే ఈ 5 శివుడి ముఖాలు అని తెలుసుకోగలిగితే ఈ 5 మనలో ఉన్నాయి. ఇంకెక్కడున్నాయి చెప్పండి? ఇక్కడ పంచభూతాలు మనలో లేవా? పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఎక్కడున్నాయి? మరి ఇవన్నీ ఆయన ముఖాలు అయినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఈ ముఖాలన్నీ కలిగిన వాడు ఎక్కడున్నాడు అంటే మనలో ఆత్మ శివుడై ఈ 5 ఆయన ముఖాలుగా ఉన్నాయి. అంటే పంచముఖ శివుడిని ఒక్కసారి పరిశీలించాలి. కానీ 5 శివుడిని తెలిసాక కలిగే ఆనందం ఎంత గొప్పదండి. ఇక్కడ 5 శివుడిని తెలుసుకోవడానికి 5ంటిని శివమయంగా గ్రహించితే ఇంకా నేను నాదేనే అజ్ఞానం పోతుంది కదా. ఆ అజ్ఞానం పోగొట్టడానికి 5 శివుడే అని తెలియడానికి పనికొచ్చే మంత్రమే నామ శివాయ. దీనితో 5ంటి యందు శివుడే దర్శనమిస్తారు. శివుడంటే శుభం కనుక పంచాక్షరి చేసేవాడికి 5 శుభాన్ని ఇస్తాయి. అయిపోయింది మొత్తం. 5 శుభాన్ని ఇస్తే ఇంకేం కావాలండి? శుభం లభిస్తుంది ఇక్కడ. ఇది విశేషమైన అంశం. కనుక పంచాక్షరి గురించి శివుడు మంత్రం ఇవ్వడమే కాకుండా ఉపన్యాసం ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు నిద్రపోకుండా వింటున్నారు కనుక. అది అశ్రద్ధ చేత. శిష్యుడు అన్నప్పుడు ఉండవలసినది అదే కదండి. గురువు ఏం చేస్తాడు పాపం? ప్రబోధం చేస్తూ కూడా చెప్తాడు. ఈయనకి ఇది ఒక అలవాటండి. ఎప్పుడు ఇలా అంటుంటాడంటే అయ్యో మాకు నిద్రపోవడం అలవాటండి అనుకోరు. ఈయన చెప్తున్నాడు అంటారు. ఏం చేస్తాం? ఎప్పటి వదులుతుందో జన్మల నుంచి నిద్ర వదలట్లేదు ఇక్కడ. అది వదిలించి ప్రబోధం కలిగిస్తున్నాడు. ఈ పంచతత్వాన్ని బోధించి పైగా ఓంకారం పంచాక్షరిగా వ్యక్తమైంది. కలిసిపోయిన ఓంకారం పంచాక్షరిగా వచ్చింది. ఆ పంచాక్షరముల నుంచి వచ్చినటువంటివే తస్మాత్ పంచాక్షర జ్ఞాత మాతృకాహ పంచభేదత. ఈ పంచాక్షరముల నుంచే మాతృకాశక్తి ఉత్పన్నమైంది. మాతృకలు అనగా అకారాది షకారాంత అక్షరములు, మొత్తం 50 వర్ణములు మాతృకలు. ఒక్కొక్క అక్షరం నుంచి 10 చొప్పున్న 5 ముఖముల నుంచి 50 అక్షరములు ఉత్పన్నమయ్యాయి. కనుక అక్షరములన్నింటికీ మూలము అదే. కనుక పంచాక్షరం నుంచి వచ్చాయి కనుకనే అక్షరాలు దిద్దుకునేటప్పుడు నమశివాయ దిద్దుకోవడం అనే పద్ధతి పెద్దవాళ్ళు అందుకు పెట్టారండి ఇక్కడ. ఎందుకంటే 50 అక్షరాలకు మూలం అదే. 50 అక్షరాలే సమస్త శాస్త్రాలు. కనుక మాతృకా వర్ణ రూపిణి అని మనం చెప్పినప్పుడు మాతృకాక్షరములు అన్నిటికంటే గొప్ప మంత్రములు కనుక ఆ 50 అక్షరాలకు మూలం పంచాక్షరియే. కనుక ఓంకారజన్యమైన అక్షరములకి ఆ పంచముఖములతో శివుడే కర్తగా మనకు కనబడుతున్నాడు ఇక్కడ. తస్మాత్ చిరశ్చతుర్వక్త్ర త్రిపాద్ గాయత్రి రేవహి. శిరోమంత్రముతో కూడిన గాయత్రి తర్వాత వచ్చినది అన్నాడు ఇక్కడ. గాయత్రి మన అక్షరాలే కదా. అక్షరాలేంది అక్షరతో కూడిన గాయత్రి ఎక్కడొస్తుంది? కనుక గాయత్రి దేవి శిరస్సుతో కూడిన అంటే చతుష్పాద గాయత్రి అది ఉద్భవించింది అన్నాడు. ఎప్పుడైతే గాయత్రి వచ్చిందో వేదమాత గాయత్రి రాగానే వేదములన్నీ దాని నుంచి ఉద్భవించాయి. వేద సర్వస్తతో జజ్ఞే తతో వై మంత్రకోటయ. తర్వాత వేదములు, ఆ తర్వాత కోట్ల కొలది మంత్రములు లభించాయి. కనుక ఎన్ని మంత్రాలున్నా అన్నిటికీ మొదట ఉన్నటువంటిది పంచాక్షరియే. కనుక ఎవరు ఏ మంత్రం సిద్ధింపజేసుకోవాలన్నా పంచాక్షరి వల్లనే సిద్ధిస్తోంది. కనుక ఎవరు ఏ దేవతని జపం చేసుకున్నా పంచాక్షరి ఉన్నప్పుడే ఆ మంత్రం మనకు పూర్ణత్వం లభిస్తుంది అని చెప్తూ తత్తన్ మంత్రేణ తత్సిద్ధి సర్వసిద్ధిరితో భవత్. అన్ని మంత్రములకి సిద్ధి ఈ మంత్రం వల్ల లభిస్తుంది. అయితే ఏ మంత్రం లేకుండా ఈ మంత్రమే చేసుకున్నా అనుకోండి అదే పరిపూర్ణమైన సిద్ధినిస్తుంది. అనేన మంత్రకందేన భోగమోక్షశ్చ సిద్ధ్యతి.
పంచాక్షరి మంత్రం చేత భోగము మోక్షము కూడా లభిస్తుంది నాయన. భోగం అంటే ఇహలోక పరలోక సుఖాలని భోగమని అంటారు. లోకాతీతమైనటువంటి కైవల్య స్థితిని మోక్షం అంటారు. రెండూ ఇవ్వగలిగే స్థితి దీని ఉన్నది. అందుకే సకల మంత్రరాజానః సాక్షాత్ భోగప్రదా శుభాః. మిగిలినవి భోగములిస్తాయి కొన్ని, మోక్షములిస్తాయి కొన్ని, నా మంత్రం రెండింటినీ ఇస్తున్నది అని పరమేశ్వరుడు మంత్రవైభవాన్ని అంత చక్కగా బోధించగానే ఉభయులు ఆనంద పరవశులై శివుని స్తుతిస్తూ ఉన్నారు. బ్రహ్మ విష్ణువులు స్తోత్రం ఒక్కసారి భక్తి శ్రద్ధలతో విందాం. ఎందుకంటే చిన్న స్తోత్రం అండి, ఎక్కువగా ఒక 4 శ్లోకాలు అంతే. ఈ 4 శ్లోకాల్లో సంపూర్ణంగా శివుని గురించి చెప్తున్నాడు. నిజానికి చెప్పాలి అంటే 3.5 శ్లోకాలే, చివరిది ఫలశ్రుతిగా చెప్పాడు. నమో నిష్కళ రూపాయ నమో నిష్కళ తేజసే నమః సకల నాథాయ నమస్తే సకలాత్మనే నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగిని నమః సృష్ట్యాదికర్త్రే చ నమః పంచముఖాయతే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయ తే నమః ఆత్మనే బ్రహ్మణే తుభ్యం అనంత గుణశక్తయే సకల అకల రూపాయ శంభవే గురవే నమః. ఈ స్తోత్రంలో సంపూర్ణమైన శివతత్వం ఉంది. వ్యాఖ్యానించక్కర్లేకుండా తెలిసిపోయి ఉంటుంది. ముందు నిష్కళతత్వం చెప్పారు, తర్వాత సకలతత్వం చెప్పారు, తర్వాత ప్రణవస్వరూపం చెప్పారు, తర్వాత పంచముఖస్వరూపం చెప్పారు. పంచకృత్య రూపుడైనటువంటి ఆయన బ్రహ్మము, పరబ్రహ్మ, అనంత గుణశక్తి సంభరితుడు, సకల అకల రూపాలతోన శివుడే నాకు గురువు. నిజానికి ఈ శ్లోకం చేసుకుని పంచాక్షరి మంత్రానుష్ఠానం చేయడం శ్రేష్టం. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి స్తోత్రం అంత అత్యద్భుతమైన స్తోత్రం, పంచాక్షరి తత్వం అంతా అందులో ఉన్నది. ఈ స్తోత్రం చెప్పి స్వామి చెప్తున్నాడు, ఈ పంచాక్షరి దివ్య మంత్రం, దీనితో స్పృశించి శివలింగాన్ని పూజించితే నేను ఆ పూజను పొందుతాను సుమా అన్నాడు ఇక్కడ. అటువంటిది పంచాక్షరి వైభవం. శివపూజకి ఒక్క ఈ మంత్రం చాలు అని కూడా వివరించాడు ఇక్కడ. ఈ మంత్రంతో పూజ చెయ్యు, జపం చేయు, ధ్యానం చేయు, ఇది విశేషమైన అంశం సుమ. అందుకే అత పంచాక్షర నిత్యం జపేదయితమాదరాత్. పంచాక్షరి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంకా ఇంకా నియమాలు రాను చెప్తారు. కానీ నిత్యం 1000కి తక్కువ కాకుండా ఎవరైతే పంచాక్షరి మంత్రం జపం చేస్తారో జీవితాంతం వాళ్ళు ధన్యులే, వాళ్ళు నా పరమపదాన్ని పొందుతున్నారు. ఇది శివపదప్రదం, శివపదాన్ని అందిస్తున్నది. అయితే ఇక్కడ విశేషం కూడా చెప్తున్నాడు. ద్విజానాం చ నమఃపూర్వం అన్యేషాంచ నమోంతకం స్త్రీణాంచ క్వచిదిచ్ఛంతి నమోంతంచ యథావిధి. ఉపనయనాది సంస్కారములు కలిగినటువంటి వారికి నమఃపూర్వము, ఆ సంస్కారములు లేని వారికి నమఃపరము అన్నారు. ఇది శాస్త్రంలో ఉన్నదని చెప్తున్న వాదనల గురించి కాదు ఇక్కడ. ఉపనయన సంస్కారం ఉన్నప్పుడు నమస్కారం ముందు పెట్టి శివాయ చెప్పాలట. ఉపనయన సంస్కారం లేని వారికి శివాయ నమః అనాలి అన్నారు ఇక్కడ. ఇది మరొక చోట ఆగమంలో కనబడుతుంది. నమశివాయేతి ద్విజానాం శివాయ నమ ఇది ఇతరేషాం అని చెప్పాడు ఇక్కడ. అంటే ఉపనయన సంస్కారముల వల్ల మంత్రాన్ని ఇలా పొందడంలో ఒక విశేషం ఉంది. ఏవైనా అవే అక్షరాలు కదండి, ముందు వెనకలు ఎందుకు అంటే అలా అనడానికి లేదండి. మంత్రంలో అక్షరం ఇటు అటు మార్పు చేయగానే శక్తిలో ఒక మార్పు వస్తుంది. ఇది ఒక రహస్యమైన విషయం. అందుకే కొన్ని తంత్ర గ్రంథాల్లో కొన్ని రకాల న్యాసాల్లో పంచాక్షరిని యవాసిమన మశివాయన అని మార్పులు చేసే మంత్రాలు ఉన్నాయి. అంటే అలా కూడా చేయొచ్చు అనమాట అని మాత్రం అవి సిద్ధపడకండి. అవి కొన్ని ప్రయోగాలకు చెప్పారు ఇక్కడ. విభిన్నమైనటువంటి ప్రయోగములకు అవే 5 అక్షరాలని మార్చడం ఉంది. అప్పుడు శివాయ నమః అని అర్థం కాకుండా ఎన్నో అర్థాలు వచ్చాయి. అంటే పంచాక్షరికి శివాయ నమః అని అర్థం కాకుండా ఒక్కొక్క అక్షరంలో ఏదో ప్రత్యేకత ఉందని దీన్ని బట్టి తెలిసిపోయింది ఇక్కడ. అందుకే ఒక్కొక్క ప్రయోగానికి అక్షరాలను అటు ఇటు మార్చుతారు. దీన్ని బట్టి శివాయ నమః అనడానికి నమ శివాయ అనడానికి అంత తేడా ఉందో గ్రహించవలసింది ఇక్కడ. ఉపనయనాది సంస్కారములు కొన్ని దీక్షలతో చేస్తారు గనక అప్పుడు వాడి యందు ఒక విశిష్టమైన ఒక యోగ్యత కలుగుతుంది కనుక వాడికి నమః ముందు పెడతారు, లేనప్పుడు నమః వెనక పెడతారు. ఎటు పెట్టినా పంచాక్షరియే. సిద్ధి దేనికి లభిస్తుంది? శ్రద్ధగా చేసేవాడికి లభిస్తుంది. ఇదైనా అదైనా సిద్ధి మాత్రం ఒక్కటే, ఇది తెలుసుకోవాల్సినది. ఇది పంచాక్షరి స్వరూపాన్ని ఇక్కడ ఈ విధంగా బోధించాడు. అయితే స్త్రీలకు కూడా గురువు ద్వారా దీక్ష పొంది పంచాక్షరి విధానములు స్త్రీణాంచ క్వచిదిచ్ఛంతి అన్నారు. కొంతమంది స్త్రీలు నమఃపూర్వంగా దీక్ష పొంది చేయడం ఉన్నదయ్యా. విప్రస్త్రీణా నమఃపూర్వం ఇది మిచ్చంతి కేచన పంచకోటి జపం కృత్వా సదాశివ సమోభవేత్. 5 కోట్లు కానీ జపించితే వాడు శివుడే అని చెప్పాడు ఇక్కడ. అలా పంచాక్షరి 1 కోటి జపించితే ఒక సిద్ధి, 2 కోట్లు జపిస్తే సిద్ధులు చాలా చెప్పారు. సిద్ధి కోసం పద్ధతిగా చేయడం ఒకటైతే విడవకుండా రోజుకి సహస్రానికి తక్కువ లేకుండా చేయడం నిత్యకృత్యమైతే చాలా మంచిది అని చెప్పాడు ఇక్కడ. అంతేకాదు జపేన్ మంత్రాదిష్ట సిద్ధిర్ నిత్యం
మంత్రం ఇష్టసిద్ధి కావాలి అంటే అక్షరలక్ష జపం చాలా విశేషమని అన్నాడు. అథవా అక్షరలక్షం వా జ్ఞేయం శివపదప్రదం. శివపదాన్ని ఇవ్వగలిగిన శక్తి అక్షరలక్షతకున్నది. అయితే విప్రుడికి మాత్రం అంటే ఉపనయనాది సంస్కారములు కలిగి విప్రుడికి మాత్రము అష్టోత్తర సహస్రం వై గాయత్రీం ప్రాతరేవహి. గాయత్రీ జపం లేకుండా ఇది పలకదు. అష్టోత్తర సహస్రం మరొక చోట చెప్తున్న అష్టోత్తర శతమేనా అన్నాడు. అంటే 108 గాయత్రి సంధ్యావందన అంగంగా చెయ్యకపోతే విప్రుడికి ఏ మంత్రం ఫలించదు. తెలుసుకోండి. ఇక్కడ ఇతరులకు మాత్రం అవి లేకపోయినా కేవలం పంచాక్షరి మంత్రం వాడు గట్టిగా చేసుకుంటే వాడు సిద్ధి పొందగలడు. ఎందుకంటే వీడికి ఉపనయన సంస్కారం చేసిన మంత్రములతో అహరహ సంధ్యాముపాసీత, సంధ్య చేయాలి అని ప్రతిజ్ఞ పట్టిస్తారు. ఇప్పుడైతే చేయించేవాడికి చేసేవాడికి ఉపదేశించేవాడికి ముగ్గురికి తెలియదు కనుక ఏం చేస్తున్నారో తెలియట్లేదు అక్కడ. కనుక తండ్రి కొడుకుకు మంత్రం ఇవ్వడానికి కొన్ని నెలల ముందు నుంచి ఎక్కువ సంఖ్యలో గాయత్రి చేయాలట. ఇప్పుడు తండ్రికి కొడుక్కి పురోహితుడు ఒకేసారి చెప్తున్నాడు, తెలుసు మనకి, ఇద్దరు చేస్తే కదా. కనుక ఉపనయన సంస్కారం అయిన వాడు గాయత్రి చెయ్యకపోతే వాడికి ఏ మంత్రము ఫలించదు. వాడు కాశీకి వచ్చి గంగల్లో మునిగినా గోదావరిలో మునకలేసినా సంధ్యా గాయత్రి లేనివాడు ఫలించదు. మనం అనుకుంటాం సంధ్యా గాయత్రి అనేది పరలోకానికి సంబంధించిన కనుక ఆఫ్టర్ రిటైర్మెంట్ చూసుకుందామని. బ్రతుకున్న వాళ్ళకే అవసరం, తెలుసుకోండి. ఇక్కడ జీవితంలో దేనిలోనైనా రాణించాలంటే సంధ్యావందనం విప్రుడికి ప్రధాన కృత్యం. ఇతరులకు అది లేకపోయినా తరించగలరా అంటే తరించగలరు. వాళ్ళు శివమంత్రమో విష్ణుమంత్రమో గురువు ద్వారా పొందినప్పుడు అది వారికి దీక్షా జన్మ. అప్పటి నుంచి గురువు చెప్పిన విధానాలతో వాళ్ళు జీవిస్తే వాళ్ళు ఈ జన్మలో కూడా ముక్తి పొందగలరు. ముక్తి అందరూ పొందగలరు, విధానాలు తేడా. కనుకని ఈ విషయం ఇక్కడ స్పష్టంగా వివరిస్తున్నారు వ్యాసదేవుడు. అందుకు అష్టోత్తర శత గాయత్రికి తక్కువ కాకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళే తర్వాత పంచాక్షరి జపానికి అర్హులవుతారు విప్రులైతే. ఇది వివరిస్తూ బ్రాహ్మణస్తు జపే నిత్యం, ఇది ముఖ్యమైనది సుమా అని వివరిస్తూ, ఇది నిత్యం రుచికరం త్వేకం మంత్రం ఆమరణాంతికం. మొత్తం మరణ పర్యంతం ఈ మంత్రాన్ని చేయదు. రుచికరం అన్నాడు ఇక్కడ, చాలా విశేషమైనవండి. మంత్రానికి రుచి ఉంటుందా? ఉంటుంది. రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, వాసన ఉంటుంది. ఆ మూడు ఎవరికి తెలియాలంటే నిష్ఠగా చేసేవారికి తెలుస్తుంది. వాళ్ళు మంత్రాన్ని ఆస్వాదిస్తారు, మంత్రం రంగు చూస్తారు. అది చూశాడు త్యాగయ్య. నా జపవర్ణ రూపమా నాదు పూజా ఫలమా అన్నాడు. ఆయనకు వర్ణ జప రూపములు అన్నీ కనబడ్డాయి. వాళ్ళ మంత్రానికి అన్నీ ఉంటాయండి, శక్తి ఉంటుంది దాంట్లో. కేవలం అక్షరాలు గుంపు కాదు మంత్రములు. అందుకే రుచి కలిగి అంటే దాని మీద ఆసక్తి కలిగి ఆమరణాంతికం మరణ పర్యంతం ఎవడైతే చేస్తాడో 1000కి తక్కువ కాకుండా వాడు సర్వాభీష్టములు పొందుతాడు సుమా అంటూ పంచాక్షరి గురించి అక్కడ శివుడు ఉపదేశించినప్పుడు చెప్పినటువంటి క్లుప్తమైన విషయం. ఇంకా పంచాక్షర మహిమని శివపురాణంలో మరికొన్ని సంహితల్లో విస్తారంగా చెప్తున్న దాని సారం మనం గ్రహించబోతున్నాం. ఇందులో ఈ పంచాక్షరి వర్ణన చెప్తున్నటువంటిది ఉపమన్యు మహర్షి కృష్ణ పరమాత్మకు చెప్తున్నాడండి. ఇక్కడ కృష్ణుడు పంచాక్షరి మంత్ర వైభవాన్ని తెలుసుకోవాలని అడిగితే ఉపమన్యు మహర్షి బోధిస్తున్నాడు. ఈ విషయం మహాభారతంలో కూడా ఉన్నది, శివపురాణంలో కూడా ఉన్నది. ఇది వివరిస్తూ పంచాక్షరస్య మాహాత్మ్యం వర్షకోటి శతేరపి అశక్ష్యం విస్తరాద్ వక్తం అక్కడంటున్నాడు ఉపమన్యువు. కోట్ల సంవత్సరాలు నాకు ఇచ్చినా దీన్ని విస్తారంగా చెప్పడం కష్టం సుమా. సంక్షేపతశ్రును, సంక్షేపంగా చెప్తున్నాను విన్నాడు ఇక్కడ. ఎవరు? ఉపమన్యువు. ఆయన అన్నాడంటే ఇంకెవరు చెప్పగలరు? ఆయనే అనగలడు ఈ మాట. ఎందుకంటే కోట్ల కొలది కల్పాలైనా చెప్పలేనంత విషయం పంచాక్షరిలో ఉందన్న విషయం ఆవిడికి తెలుస్తుంది, అటువంటి సిద్ధ పురుషులకు తెలుస్తుంది. కానీ ఆయన అంటూ ఇది వేదే శివాగమే చ అయం ఉభయత్ర, వేదమునందు శివ ఆగమములందు ఈ మంత్రం చెప్పబడుతుందన్నాడు. ఆగమములు అంటే వేదములు ఎంత ప్రమాణములో ఆగమాలు కూడా ఉపాసనా సంప్రదాయంలో అంత ప్రమాణములు. ఆగమాల్లో విష్ణు మంత్రములకు వైష్ణవాగమాలు, శివమంత్రములకు శైవాగమాలు, శక్తి మంత్రములకి శాక్తేయాగమాలు ఇత్యాదులు ఉన్నాయి. అదేవిధంగా గణపతి ఇత్యాదులు దేవతా మంత్రములకు ఆగమాలు ఉన్నాయి. అలాగే శివ ఆగమాల్లో కూడా పంచాక్షరి గురించే ఎక్కువ చెప్పారు. ఇంకా ఎన్నో మంత్రములు ఉన్నాయి శివునికి. ఇది వేదములో కూడా పంచాక్షర వైభవాన్ని ప్రస్తావన చేశారు. కొన్ని ఉపనిషత్ భాగాల్లో పంచాక్షరి గురించి తెలియజేశారు. అలాగే వేదములందు అపూర్వకాండ యందు కూడా పంచాక్షరి చెప్పబడుతున్నది ఇక్కడ. అందుకే వేదేచ ఆగమే రెండు చెప్పారు. వేదమునందు ఆగమమునందు కూడా ఉభయత్ర రెండిట్లోనూ ఈ పంచాక్షరి వైభవం చెప్పబడుతున్న సుమ. ఇది అశేషార్థ ప్రసాదక, భక్తులకి అశేషమైన అర్థములను ఇస్తుంది. అశేషం అంటే సంపూర్ణము, మిగులనేది లేకుండా, ఇది అర్థం. మిగులనేది లేకుండా సంపూర్ణ ఫలం ఇవ్వగలదు. పైగా ఇది క్లిష్ట మంత్రం కాదు, తెలుసుకో. ఇది తద అల్పాక్షరం, 5 అక్షరాలు.
చిన్న చిన్న అక్షరాలు. అర్థాఢ్యం, మంచి అర్థశక్తి కలిగినటువంటిది. వేదసారం, వేదముల యొక్క సారం ఉంది ఇక్కడ. కానీ 3 లక్షణాలు: అల్పాక్షరం, అసందిగ్ధం, లేదా ఇది అర్థాఢ్యం, వేదసారం, విముక్తిదం, మోక్షాన్ని ఇవ్వగలదు. ఆజ్ఞాసిద్ధం అసందిగ్ధం వాక్యమేతచ్చివాత్మకం. ఇందులో సందేహానికి తావులేని విధంగా అర్థం కనబడుతుంది స్పష్టంగా. ముందుగా సామాన్యుడికి కూడా నమశివాయ అంటే అర్థమవుతుంది, సందేహానికి తావులేదు. వాడి భావనకు సరిపోతుంది. శివునికి నమస్కారం, శివునికి నమస్కారం. నమస్కారం అంటే ఏంటంటే అడిగేవా, అప్పుడు చెప్తాం మిగిలినవి. కానీ స్పష్టంగా అర్థమవుతుంది, సందిగ్ధానికి తావులేదు. అది గొప్పతనం. అంతేకాదు ఆజ్ఞాసిద్ధం, శివాజ్ఞని సిద్ధింపజేస్తుందన్నాడు ఇక్కడ. శివుని ఆనలేంది చీమైనా కొట్టదంటారు కదా, శివాజ్ఞ అంత గొప్పది. ఈ మంత్రం జపించేవాడికి సిద్ధి శివాజ్ఞ వలె లభిస్తుంది. అంటే వాడికి సర్వము సిద్ధిస్తాయి తిరుగు లేకుండా అని చెప్పడం. ఏ సిద్ధులు ఇస్తుంది పంచాక్షరి అంటే నానాసిద్ధియుతం. సకామంగా చేసిన వాడికి అభిష్టాలు ఇస్తుంది, నిష్కామంగా చేసిన వాడికి మోక్షం ఇస్తుంది ఇక్కడ. కనుక అయ్యో మోక్షం అంటే నాకు ఇంకా చాలా కోరికలు ఉన్నాయి, బాధపడుకు, పంచాక్షరి చేసుకో. అన్ని కోరికలు తీరుస్తుంది. చివరికి నువ్వు నీ తీరిన కోరికలపై వైరాగ్యం కలిగిస్తుంది, వివేకాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ఇక్కడ ఉభయము ఇవ్వగలిగిన శక్తి దీనికి ఉన్నది. నానాసిద్ధియుతం దివ్యం లోకచిత్త అనురంజకం సునిశ్చితార్థం గంభీరం వాక్యం. ఇది నిశ్చితార్థమైన గంభీరమైన వాక్యం. అంటే నిశ్చయమైన ఒక అర్థం ఉంది దీనికి. గంభీరం అంటే లోతైనటువంటి భావం కలిగిన వాక్యం. ఇది పారమేశ్వరం వాక్యం, ఇది పరమేశ్వరుడి వాక్కు. ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఇది మానవ బుద్ధి నుంచి జనితమైనటువంటి శబ్దం కాదు. మానవుల బుద్ధి నుంచి పుట్టిన వేటికైనా దోషాలు ఉంటాయండి. పెద్ద పెద్ద పోయిట్స్ కానీ ఇంటలెక్ట్స్ కానీ వీళ్ళందరూ ఎన్ని గ్రంథాలు రాసినా వీళ్ళ బుద్ధిశక్తి ఈశ్వర బుద్ధి కాదు కదా. వీడికంటే వాడికి మేధస్సు ఎక్కువ, వాడికంటే ఇంకోటికి మేధస్సు ఎక్కువ, అంతేగాని ఈశ్వర మేధ కాదు. గనక వాళ్ళు చెప్పిన సత్యాలన్నీ అర్ధ సత్యాలే, పూర్ణ సత్యాలు ఉండవు. ఈశ్వరుడు చెప్తే పూర్ణ సత్యం ఉంటుంది. కనుక పంచాక్షరి ఇది పారమేశ్వరం వాక్యం, ఇది పరమేశ్వరుడి నుంచి వచ్చిన వాక్యం. అది ముఖ్యమైన అంశం. అందుకే మంత్రం సుఖముఖోచ్చార్యం అశేషార్థ ప్రసిద్ధయే. ఇది శివుని నుంచి వచ్చిన వాక్యం కనుక ప్రతివాడు సుఖంగా దీన్ని ఉచ్చరించి ధన్యులు కాగలరు. ఇది పంచాక్షరి తద్బీజం సర్వ విద్యానాం. సర్వ విద్యలకి బీజం. బీజం అంటే విత్తనం. విత్తనం చెట్టంతరికి కారణమైనట్టు ఈ మంత్రం విద్యలన్నిటికి కారణం. అందుకే ఇప్పుడు అర్థమేంటుంది, అక్షరాభ్యాసం నాడు ఎందుకు పంచాక్షరి చేయిస్తారు. వీడు చదువుకోవాలి కదా, అన్ని చదువులకి మూలం ఇక్కడ ఉందిట. ఎందుకంటే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అయిన పరమేశ్వరుడు మంత్రం ఇది ఇక్కడ. అది సర్వ విద్యలకి బీజము సుమా. మంత్రం ఆద్యం షడక్షరం అతి సూక్ష్మం మహార్థంచ. ఏదో స్పష్టార్థం ఉంది కదా అనగానే కేవలం ఒకే అర్థం అనుకోకు, మహా అర్థం దీనిలో ఉంది. మహార్థం అంటే బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించున్నది అని అర్థం. మహాశబ్దానికి అర్థం బ్రహ్మమే. ఎందులో వేదాంత తత్వం ప్రతిపాదింపబడుతుందో అది మహార్థం. అతి సూక్ష్మం, అత్యంత సూక్ష్మం, బయటికి తిరిగ్గా తెలిసిపోతుంది అనుకోవద్దు. లోతులో ఆలోచిస్తున్న కొద్దీ నేను అద్భుతాలు ఉన్నాయి కానీ సూక్ష్మం. జ్ఞేయం తద్వట బీజవత్ అని విద్యలకి మూలం అన్నాం కనుక వటబీజం లాంటిదయ్యా ఈ మంత్రం. కనుక దీనికి వేరే బీజాక్షరం కాదు, ఈ మంత్రంలో అన్నీ కలిపి మహాబీజం. ఇంకేం కావాలి ఇక్కడ? వటబీజం లాంటిది. పైగా దీన్ని ఇచ్చిన వాడు ఈశ్వరుడు. ఆయన 5 ముఖాల నుంచి వచ్చాయి. ఈశానాద్యాని సూక్ష్మాని బ్రహ్మాణ్యేకాక్షరాణి తు మంత్రే నమశివాయేతి సంస్థితాని యథాక్రమం. ఈశానాది మహామంత్రములు సూక్ష్మ రూపములు ఇందులో ఉన్నాయన్నాడు ఇక్కడ. ఈశానాది మహామంత్రములు అంటే ఈశాన సర్వ విద్యానం, అది ఆకాశముఖం. ఆ తర్వాత చిట్ట చివరికి వచ్చిన సజ్జోజాతం. అక్కడ వరకు మన ఇటు నుంచి ప్రారంభించినప్పుడు సజ్జోజాతం నుంచి మొదలు పెడతాం. మొత్తానికి ఆ మహామంత్రములు సూక్ష్మ రూపంలో ఉన్నాయి. ఇదొక రహస్యం అండి. అంతేకాదు మరొక్క రహస్యం ఉన్నది ఇక్కడ. మొత్తం రుద్రం అందరూ గొప్పదని తెలుసు కదా. రుద్రం ఎంత గొప్పదంటే దాని మీద ఒకసారి ఇక్కడ 11 రోజులు ప్రవచనం చేసుకున్నాం. రుద్ర నమకం వేదములందున్నది. రుద్ర నమకం ఎంత గొప్పది అంటే విద్యాస శృతి ఉత్కృష్ట తత్రైకాదశిని శృతం. విద్యలన్నింటిలో వేదం గొప్పదైతే వేదంలో రుద్రం గొప్పది. 11 అనువాకాల మహా విద్య అది. అంత రుద్రం మనకి ఇహము పరము అన్నీ ప్రసాదించగలదు. అవిద్యను తొలగిస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. అందుకే రుద్రోపనిషత్ అనే దానికి మరొక పేరున్నది. సంపూర్ణమైన విద్య రుద్రం. అందుకే రుద్రము సరిగ్గా మధ్య భాగంలో పెట్టాడు యజుర్వేదంలో. ఎందుకంటే అటు కర్మకాండకి జ్ఞానకాండకి కూడా పనికొస్తుంది. నువ్వు అభిష్టాల కోసం దాన్ని యజనమో లేదా అభిషేకమో చేస్తే కర్మ అవుతుంది. భక్తిగా నువ్వు దాన్ని అనుష్ఠానంగా ఉపాసన చేస్తే అది ఉపాసన మార్గం అవుతుంది. విచారణ చేస్తే జ్ఞానం అవుతుంది. అన్నిటికీ పనికొస్తుంది కనుక అంత గొప్పది. కనుక వేద సారం రుద్రంట. రుద్రం ఎన్ని అనువాకాలు?
11 అనువాకాలు. ఈ 11 అనువాకాల రుద్రం యొక్క సారమంతా అంత చేయలేమండి చెప్పు అంటే 11 అనువాకాల రుద్ర నమకముల యొక్క సారమే 5 అక్షరాలు. కనుక పంచాక్షరి సంపూర్ణమైన రుద్ర నమకం. నమకం అంటే ఏంటండి? నమః ఎవరికి? రుద్రునికి. ఎన్ని రకాల రుద్రులు ఉన్నారు? అన్నీ నమస్కరించారు కదా. ఇన్ని రూపాలతో ఎందుకున్నాడు రుద్రుడు? అదొక్క మాట చెప్పాలి. అమ్మో అందులో ఘోర రూపాలు ఉన్నాయండి, అఘోర రూపాలు ఉన్నాయండి అంటే ఎలా ఉన్నా మంచి కలిగించడానికే కదండి. ఇక్కడ ఆయన ఉగ్రుడుగా ఉన్నా సౌమ్యుడుగా ఉన్నా కలిగించేదేది మంచే. అంతే. బుద్ధి చెప్పువాడు గుద్దితే ఏదేమయ్యా అని సామెత. గుద్దేటప్పుడు ఉగ్రంగా కనబడతాడు కానీ ఉద్దేశం మాత్రం బుద్ధే కదా. అందుకే వైద్యుడు చికిత్స చేసేటప్పుడు ఇంజెక్షన్ ఇచ్చాడో ఇంకోటి చేశాడో అన్నప్పుడు మంచికేగా. కానీ ఈశ్వరుడు ఘోరముగా ఉన్నా అఘోరముగా ఉన్నా శుభానికేగా. కానీ ఘోరములుగా అఘోరములుగా రుద్రుడికి నమస్కారం చేయనేం చేయాలి? మంచి కలిగించేవాడికి నమస్కరించాలి. మంచి కలిగించేవాడిని శివుడు అంటారు కదా. అందుకే శివాయ నమః అన్నారు మొత్తం. కానీ ఘోరాఘోరాత్మకమైన రుద్రుని యొక్క తత్వం అంతా కలిపితే శివం. ఆయనకి నమస్కరించి నమ శివాయ అయిపోయింది. అదే రుద్రము యొక్క సారం. కనుక పంచాక్షరి జపం చేసేవాడు 11 అనువాకాల రుద్రాన్ని అనుష్ఠానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఇది ఒక రహస్యం. అది వేద సారం అనే మాట అండి. అది ఏదో తేలిగ్గా ఇందులో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏదో కునికేస్తూ వింటున్న ఎన్ని ఉపన్యాసాలు వినలేదు ఇదొకటి అనుకునేటువంటి మహాత్ముల్ని ఈశ్వరుడి తరింపజేయుగాక. కానీ ఇందులో సీరియస్నెస్ అర్థం చేసుకునే కొద్ది మంది కోసమేనా ఇది. ఒక ఉపన్యాస దృష్టితో కాకుండా ఎంత విలువైన మంత్రం అనే భావం కలగాలండి. దానికోసం చెప్తున్నాను. సామాన్యమైనది కాదు ఇక్కడ. అరే వేదముల సారమంతా రుద్రమే. రుద్రమ సారం అక్కడ ఉన్నది. గొప్ప విశేషం. మరొకడు చెప్తున్నాడు వేదమునందు. రుద్రుడు పరమేశ్వరుడు 11 కళలతో ప్రపంచంలో వ్యాపించిపోయి ఉంటాడట. అది కూడా మనం ఒకటి ప్రస్తావన చేసుకున్నాం. 11 కళలకి పేర్లు ఉన్నాయి. అవన్నీ చెప్పి గుర్తుపెట్టుకోవడం ఎందుకు? 11 కళలు. ఆ 11 కళలతో 5 యందు వ్యాపించుంటాడైన. అది ఆదిభౌతికం, ఆధ్యాత్మికం, అధియజ్ఞం, అంతరిక్షం, అధిదైవం అంటూ 5 యందు వ్యాపించుంటాడు ఇక్కడ. ఆదిభౌతికం అంటే మీరు చూస్తున్న ఈ జగత్తు, ఆధ్యాత్మం అంటే ఈ శరీరం, అంతరిక్షం అంటే గగనమండలం అక్కడ, అధియజ్ఞం యజ్ఞంలోనూ అన్నాడు ఇక్కడ. ఇది వివరిస్తూ అది దైవం. దేవతల యందు మళ్ళీ ఏకాదశ రూపాలతో. కానీ 5 యందు కూడాను 11 కళలు చొప్పున ఉంటాడు. 55 అండి. 5 యందు 11 చొప్పున 55 కళలు. 55 కళలు విడివిడిగానే ఉంటాయి. అన్నీ కలిపి ఒక దగ్గర తీసుకొస్తే 55 కళలు ఒక దగ్గర తెస్తే పూర్ణ రుద్రస్వరూపం అంట. అలా ఒక్కొక్క 11 కళల సారం ఒక్కొక్క అక్షరంగా తీయన్నాడు. మొత్తం 5 కదా. 5 యందు 11 కళలు చొప్పున 55 కదా. ఒక్కొక్క దాని యందు ఉన్న 11 కళల సారం తీస్తే ఒక్కొక్క అక్షరం పుడుతుందిట. కానీ 55 రుద్ర కళల యొక్క సారమైన 5 అక్షరాలు ఒక దగ్గర తెస్తే పంచాక్షరి. ఇంత శక్తి ఉందండి దీనిలో. కానీ అధియజ్ఞం రూపంగా అధిభౌతిక రూపంగా ఇంత వ్యాపించినటువంటి పంచాక్షర వైభవం అంత విశేషమైనటువంటిది. ఇది గమనించవలసిన మరొక మాట. మరొక అత్యద్భుతమైన విషయం ఏంటంటే ఆ మొత్తం 5గా విస్తరించిన తత్వం 5 ముఖాలు అయినప్పుడు ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్కరు తెచ్చేయడం అంటే అర్థం ఏంటి? ఆ ముఖంలో ఉన్నటువంటి సారం ఆ అక్షరం. ఎందుకంటే ఎటు తిరిగిన 5 దిక్కులే కదా, 4 పైన. కనుక పంచ దిక్కుల యందు చూపించిన పంచముఖాలను తెచ్చారంటే ఆ పంచముఖములకు ఒక్కొక్క దానికి ఒక మంత్రం ఉంది కదా, తన మంత్రసారం. కానీ సజ్జోజాతాది పంచబ్రహ్మల మంత్రసారమే 5 అక్షరములు. ఇవి తెలియడం కోసం వాటి భాష్యం మనం చెప్పుకుంటున్నాం. అవి చెప్పుకున్నాక ఇంత ఉందా దీంట్లో అనేది మనం గ్రహించాలి. కనుక మామూలుగా వినబడే మంత్రంలో ఎన్ని ఉన్నాయి సుమా, ఇంత సూక్ష్మశక్తులు దాగి ఉన్నాయి. మంత్రే పంచాక్షరే సూక్ష్మే పంచబ్రహ్మతను శివ. మామూలుగా స్థూలంగా వినబడే 5 అక్షరాల్లో పంచబ్రహ్మస్వరూపుడైన శివుడున్నాడు. పంచబ్రహ్మతన శివ. వాచ్య వాచక భావేన స్థిత సాక్షాత్ స్వభావత. వాచ్య వాచక అని 2 భేదములుంటాయి. వాచకం అంటే చెప్తున్నది, వాచ్యం అంటే చెప్పబడేది. వాచకమైన పంచాక్షరిలోనే వాచ్యుడైన శివుడున్నాడు ఇక్కడ అన్నాడు. ఇక్కడ అంటే పంచాక్షరి ఎవరిని చెప్తోంది? శివుని చెప్తోంది. ఆ శివుడు ఎక్కడున్నాడు? పంచాక్షరిలోనే ఉన్నాడు. కానీ వాచక రూపంలో ఉన్నవాడు వాచ్యుడే. అది వాచ్యవాచక భావేన స్థిత సాక్షాత్ స్వభావత. వాచ్యశివ అప్రమేయత్వాన్ మంత్రస్తద్వాచక స్మృత. అయితే పంచాక్షరికి పరిమితులు నమశివాయ అన్నప్పుడు ఒక కాల పరిమితులు అంటున్నారు. చెప్పబడే శివుడు అనంతుడు. అందుకే వాచకము వాచ్యంలో పరిమితమైనటువంటి ఈ వాచక స్వరూపము అపరిమితమైన ఈశ్వరుని తెలియజేస్తుంది. కనుక వాచ్యవాచకం అని 2 చెప్తున్నాం. ఈ వాచకం ఏం చేస్తుందంటే శివుని చెప్తూ చెప్తూ శివుల్లో లీనం చేస్తుంది. అది దీని యొక్క విశేషము. వాచ్యవాచక భోవోయం అనాది సంస్థితస్తయో.
యథా అనాది ప్రవృత్తోయం ఘోర సంసార సాగర. గొప్ప మాట చెప్తున్నాడు నాయన. ఈ సంసారం అనాది అన్నాడు. అనాది అంటే ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు అని. ఈ మాట శాస్త్రం చెప్తున్నా ఈ సృష్టి ఎప్పుడు మొదలైందని రీసెర్చ్ ఒకటి. ఒకడు పెద్ద రీసెర్చ్ తీసుకొస్తాడు పేపర్, వాడికి సన్మానం చేస్తారు. 10 ఏళ్ల తర్వాత మరొకడు ఆ లెక్క తప్పు అంటాడు, మరొక లెక్క చెప్తాడు, వాడికి సన్మానం చేస్తారు. అది వచ్చింది దురదృష్టం. ఎవడు చెప్పగలండి సృష్టి ఆది? సృష్టి ఆది ఏమిటి? అనాది అన్నాడు ఒకటే. మహా గింజుకుంటే ఈ కల్పం యొక్క ఆది నువ్వు చెప్పగలవు. శ్వేతవరాహ కల్పం యొక్క ఆది మహా. అంతకుముందు సృష్టి అయిపు లేదు, ఏం చెప్పగలవు? కనుక మనం ఎప్పటి వాళ్ళం? ఈ కల్పం వాళ్ళమా? ఎప్పటి వాళ్ళము మనకే తెలియదు, అతి పాత వాళ్ళం. అందుకే అత అనాది ప్రవృత్తోయం ఘోర సంసార సాగర. ఈ సంసారం అనాది. అంతేకాదు ఈ సంసారం అనాదియే, శివుడు అనాదియే అన్నాడు ఇక్కడ. ఆయనకే అది లేదు. శివోపి తదా అనాది. కనుక భగవంతుడు ఎంత దయామయుడంటే అనాది నుంచి బాధించే సంసారం ఎలా ఉందో దీని నుంచి బయట పెట్టడానికి అనాది నుంచి శివుడు అలాగే ఉన్నాడు ఆయన అన్నాడు ఇక్కడ. అటువంటిప్పుడు బాధించే సంసారం అనాదిగా ఉన్నప్పుడు బయట పెట్టే శివుడు అనాదిగా ఉన్నప్పుడు మరి నేను ఇంకా ఎందుకు తరించలేదు అంటే ఆయన ఎప్పుడు పట్టుకోలేదు. అది చేసినటువంటి బాధ. అందుకే వ్యాధీనాం భేషజం యద్వత్ ప్రతిపక్ష స్వభావత. చూడు, రోగానికి మందుకి శత్రుత్వం, అంతే కదా. రోగానికి మందుకి విరోధం, సంసారానికి శివునికి విరోధము అన్నాడు ఇక్కడ. ఆ చెప్పడంలో అందం ఇక్కడ. అందుకే రోగాన్ని పోగొడుతుంది మందు, సంసారాన్ని పోగొడతాడు శివుడు. అది పోయే వరకు ముక్తి లేదు. ఇది ఇంకా ఉంటే బాగుండండి అనుకుంటూ ఉంటాం. అసలు రోగమే తీసేస్తే ఎంత బాగుంటుందండి. మనం రోగంలో రిలీఫ్ల గురించి చూస్తున్నాం. పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఒకరోజు దగ్గు వస్తుందట, రెండో రోజు జలుబు వస్తుందట, మూడో రోజు జ్వరం వస్తుందట. ఇవాళ దగ్గు పోవాలి, రేపు జలుబు పోవాలి అంటున్నాం కానీ వీటికి మూలమైన అసలు జబ్బు పోవాలని అడగట్లేదు. అలాగే సంసారంలో ఈ దుఃఖం పోవాలి, ఆ దుఃఖం పోవాలని అంటున్నాం కానీ అసలు దుఃఖమైన సంసారం పోవాలని ఎప్పుడు అడుగుతామో తెలియట్లేదు మనకి ఇక్కడ. అది తెలిస్తే మొత్తం దాంతో సహా తీసేస్తాడు ఆయన. అందుకే వ్యాధీనాం భేషజం యద్వత్ ప్రతిపక్ష స్వభావత. ఆ ప్రతిపక్ష స్వభావత సంస్కృత భాష తెలియలే కానీ ఆ పదాలు ఎంత మధురంగా ఉన్నాయండి. స్వభావత ప్రతిపక్ష అంటే వ్యాధికి ఔషధం స్వభావసిద్ధంగా ప్రతిపక్షం. అదేవిధంగా తద్వత్ సంసార దోషానాం ప్రతిపక్ష శివస్మృత. ఏమి వ్యాసుడండి. సంసారములకు శివుడు ప్రతిపక్షుడు అనడమే కాకుండా సంసార దోషములకు శివుడు ప్రతిపక్షుడు అన్నాడు ఇక్కడ. సంసార దోషాలు అనేక రకాలుగా ఉన్నాయి. వీటిలో కలిగే దుఃఖాలన్నీ పెద్ద దుఃఖంలో చిన్న చిన్నవి, వాటిని కూడా పోగొడతాడు. అసలు ఈ దుఃఖమే పోగొట్టవయ్యా అని అడిగే వరకు వీటి నుంచి రిలీఫ్ ఇస్తూనే ఉంటాడు ఆయన ఇక్కడ, తెలుసుకో. అందుకే శివుడికి గొప్ప పేరుందండి పురాణముల యందు. మీరు అంటుంటారు భవరోగహరుడు అని, కానీ సంసార వైద్య గొప్ప పేరు. ఒకసారి ఏదో శివుడి దగ్గర నిలబడి సంసార వైద్య అంటుంటే ఒక భక్తుడు భోరుమి నేర్చాడు. ఏంటో తెలియలేదు. ఆ సంసార వైద్య అనే శబ్దం అతన్ని స్పందింపజేసిందట. ఈ పలుకుతున్న వాడి గారు ఇన్నాళ్ళు పలికేడికి స్పందన లేదు, వాడికి కలిగింది. ఒక పదం మంచి మనస్థితి ఉన్నప్పుడు ఎంత కదిలిస్తుందో చూడండి ఇక్కడ. ఆ మనస్థితి లేనప్పుడు చక్కగా జోకొడుతున్నట్టు నిద్రపుచ్చుతుంది కూడా ఇక్కడ. అంత దివ్యమైన శబ్దం అండి ఆ నమశివాయ గారి సంసార వైద్య శబ్దం కానీ. అందుకే అసత్యస్మిన్ జగన్నాథే తమోభూతమిదం జగత్ అచేతనత్వాత్ ప్రకృతే రజ్జత్వాత్ పురుషస్య. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ సంసారమునకు జడమైన ప్రకృతి కారణం కాదు. ప్రకృతికి సంసారానికి కూడా చైతన్య స్వరూపుడైన పరమేశ్వరుడే కారణం. కనుక ఆ చైతన్య స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి ఆరాధన చెయ్యు. దానికి మంత్రమే ప్రధాన సుమ. అందుకు సర్వజ్ఞుడైన శివుణ్ణి ఈ మంత్రంతో ఆరాధించినటువంటి వాడు జ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు. ఆది మధ్యాంత నిర్ముక్త స్వభావ విమల ప్రభు. శివుని గురించి చెప్తున్నాడు. ఆది మధ్య అంత వినిర్ముక్త, ఆది మధ్యాంతము లేనివాడు, స్వభావ నిర్మలుడు. ఈ పదం శివపురాణం అనేక చోట్ల పడుతుంది. ఉపమన్యువు కూడా శివుని స్తుతిస్తూ స్వభావ నిర్మలాభోగా అంటూ ఒక మాట అంటాడు. స్వభావత నిర్మలుడు అంటే నైర్మల్యం ఆయన లక్షణం, మాలిన్యం లేదు. మాలిన్యం మాయా లక్షణం, నైర్మల్యం ఈశ్వరుని లక్షణం. అది స్వభావత నిర్మల అన్నారు ఇక్కడ. స్వభావ విమల ప్రభువు. శివుడికి ప్రభు అని పేరండి. ప్రభు అనే శబ్దం పరమేశ్వరుడికి తప్ప ఇంకెవ్వడికి వాడకూడదు. ఎవరిని పెడితే వాడు ప్రభువు నన్ను రక్షించును అంటే ఏం రక్షిస్తాడు? నువ్వు గొర్రెవి, వాడు ఇంకెవడు. ప్రభు అంటే సర్వసమర్థుడు అర్థం ఇక్కడ. ప్రభు శబ్దానికి అర్థం ఎప్పుడు వాడినా తెలుసుకోండి. సర్వసమర్థుడు అర్థం ఇక్కడ. సర్వసమర్థుడు, స్వభావ నిర్మలుడు, ఆది మధ్యాంతరహితుడు, సర్వజ్ఞుడు. శివుని లక్షణాలు ఇవన్నీ కూడా ఎన్నెన్ని చెప్తున్నాడు గమనించారా? మొదటిది ఆది మధ్యాంత నిర్ముక్త, స్వభావ నిర్మల, ప్రభు, సర్వజ్ఞ, పరిపూర్ణ, శివ, త్రిగుణాతీత.
ఆయనే జ్ఞేయ అంటే తెలుసుకోవలసిన వాడు ఆయన ఒక్కడే, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అది తప్ప మిగిలిన ఎన్నో తెలుసుకున్నాము అంటే ప్రహ్లాదుడు చీవాట్లు పెడతాడు కదా, అలాంటి వాళ్ళని ఎన్ని చదువులు చదివితే ఏం లాభమయ్యా, అసలు ఆ చదువు వదిలేసి అన్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన వాడు ఆయనే. అది శివోజ్ఞేయ శివాగమే తస్య అభిధాన మంత్రోయం అభిధేయశ్చ స్మృత. అభిధానము అభిధేయం అని రెండు ఉంటాయి. అభిధానం అంటే పేరు, ఆయన చెప్పేది. అభిధేయం అంటే దానివల్ల చెప్పబడేవాడు. కనుక శివుడు రెండు రూపాలతో ఉన్నాడు. అభిధాన రూపమైన మంత్రముగా ఆయనే ఉన్నాడు, మంత్రము ద్వారా తెలియబడే తత్వముగా ఆయన ఉన్నాడు. కనుక శివ మంత్రమే శివుడు. ఈ దృష్టితో చేయాలన్నాడు. ఇక్కడ వాచ్యవాచక భేదంతో శివుడే రెండు రూపాలతో ఉన్నాడు. అభిధాన అభిధేయ రూపములతో అభిధానమైన మంత్రముగా, మంత్రము ద్వారా అభిధేయుడైన వాడిగా ఆయనే ఉన్నాడు. సుమా, ఇప్పుడు నేను చెప్తున్నది ఏదో అర్థవాదం అనుకోకయ్యా కృష్ణ అంటున్నాడు. ఎవరు? అబ్బా, చాలా శ్రద్ధగా వింటున్నారు, సంతోషం. ఉపమన్యువు చెప్తున్నాడు ఈ మాటని. కృష్ణ, అర్థవాక్యం అనుకోకు. అర్థవాక్యం అంటే చెప్తున్న మాట ప్రధానం కాదు, ఒక ప్రయోజనం కోసం లేనిపోనిది కూడా కల్పించి ఎగ్జాజరేట్ చేస్తే అర్థవాదం అనాలి. ఇది చెయ్యకపోతే మహానాశనం, అంత నాశనం ఏం కాదు కానీ చెప్తారు. కొంతమంది దీపం కుడివైపు కాకుండా ఎడం వైపు పెడితే రౌరవాద నరకాలకు పోతావు అంటుంటారు. ఇంకొళ్ళంతా వణికిపోతుంది. అరే దీపానికే నరకాలకు పోతారండి. ఇలాంటివి చెప్పి ఊరికి భయాలు పడిపోకూడదండి. నరకాలకు భయపడడం కాదు, తప్పు చేయకుండా ఉండాలి. ఈ దీపాలకి పసుపు కుంకాలకి నరకాల్లో పడిపోరు, తెలుసుకోండి. ఇవి బతుకంతా దీపం ఇటు పెట్టి అటు పెట్టి ఇలా పూసుకో అలా పూసుకో, ఇలా మంట పెట్టు, ఇలా బట్ట కట్టు, ఇదే వేదాంతమా, ఇదే జ్ఞానమా? పోలీస్ కోర్స్ అంటే ప్రతిరోజు ఎలాగ యూనిఫారం కుట్టాలి, ఎలా ఐరన్ చేయాలి, యూనిఫారం అని చెప్తూ ఉంటే దానికి కోర్సులు కూర్చుని రాసుకుంటూ ఉంటే ఏం లాభం అంటే? ఇక్కడ యూనిఫారం ఉండాలి, దానికి శ్రద్ధ అవసరమే, కానీ అదే పరమార్థం కాదు. పరమార్థం వేరే ఉంది. అలాగే నువ్వు అక్కర్లేదని కాదు. అందుకే ప్రతిదానికి ఎంత నాశనం అయిపోతావు అంత నాశనం అయిపోతావు అని ఎక్కడైనా పురాణాలు కనబడుతున్నాయంటే అర్థం చెయ్యిరా బాబు అని చెప్పడమే కానీ నేను నరకంలో తోసేస్తా, రౌరవాల్లో పడిపోతావు, 21 తరాల వరకు గతి ఉండదు, ఏది దీపం ఎడం వైపు పెడితే అని చెప్పదండి, తెలుసుకోండి. ఇక్కడ అది అర్థవాదం అంటారు అలాంటిది. ఇప్పుడు నేను శివుడి గురించి చెప్తున్నప్పుడు సమస్త ప్రపంచం ఇందులో ఉంది, శివుడే సర్వస్వం. ఆ మంత్రంకి మామూలు అర్థం కాదన్నది అర్థవాదం కాదు. అంటే నేను అలా ఎగ్జాజిరేట్ చేసి చెప్తున్నది కాదు, దీన్ని విధివాక్యం అంటారన్నాడు. విధివాక్యం అంటే శాస్త్రములందు సత్యాన్ని యథాతథంగా చెప్పేటువంటిది. అందుకే విధివాక్యమిదం శైవం నా అర్థవాదం, ఇది శివాత్మకం, శివమైనటువంటి వాడు. సుమ ఏతావత్తు శివజ్ఞానం. శివజ్ఞానం అంటే ఏమిటో అనుకుంటున్నావు, ఇన్ని వాల్యూమ్స్ ఉంటాయి అనుకో, ఏమీ లేదు, 5 అక్షరాలే శివజ్ఞానం, తెలుసుకో. అందుకే ఇది సామాన్యమైంది కాదయ్యా, ఇది చదువులన్నిటి సారమిది ఏ పదిలమగు పంచాక్షరి. చదువులన్నిటి సారం, ఈ చదువు లభిస్తే చాలు. ఇక్కడ ఇది గొప్ప చదువు. అందుకే నాకేం తెలిసయ్యా అంటే ఏమీ తెలియదయ్యా, శివాయనుటే నా విద్య, ఆ విద్య ఉంటే చాలు. ఆ పంచాక్షరి విద్య, ఈ పంచాక్షరి విద్యయే ఏతావత్తు శివజ్ఞానం, ఏతావత్ పరమం పదం యద ఓం నమః శివాయేతి శివవాక్యం షడక్షరం. పైగా ఎవడు లోకంలో మాట్లాడాడంటే వాడి మాటకు కొన్ని దోషాలుంటాయి. లోకంలో ఎవడు సత్యం పలకలేడు. పలకలేడన్నప్పుడు సత్యం చెప్పని ఎందుకు చెప్పారండి అన్నాడు ఒక ఆయన. లోకంలో వాడు సత్యం అనుకున్నది చెప్తాడు కానీ సత్యం చెప్పలేడు ప్రపంచంలో, తెలుసుకోండి. ఇక్కడ నువ్వు సత్యం అనుకున్నది చెప్తే అది నీకు సత్యం, ఎందుకంటే కపటం లేదు అది. కానీ సత్యం అనుకున్నది చెప్పడమే సత్యం. కానీ సత్యం చెప్పడం అంటే పరమాత్మని చెప్పడం, పరమాత్మ ఒక్కడే సత్యం, ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక సత్యం అంటే పరమాత్మ ఒక్కడే. కనుక సత్యం ఎవడు పలకగలడు? పరమాత్మ ఒక్కడే పలకగలడు. మానవుడికి భ్రమ ప్రమాది దోషాలుంటాయి. ప్రతి మానవుడి బుద్ధికి భ్రమ ప్రమాది దోషాలుంటాయి, అవునా లేదా అండి? ఇవాళ నా ఆలోచన శక్తి ఏదుందో దాన్ని బట్టి నేను ఒక మాట చెప్తాను, మరో 10 రోజుల తర్వాత ఆలోచించి అప్పుడు నేను తప్పు అనుకున్నాను అంటానే లేదా? కానీ ఇవాళ తోచింది కదా అని పుస్తకం రాసి ప్రింట్ చేసి డబ్బులు ఉన్నాయి కదా అని లోకం మీద పడేసి 10 రోజుల తర్వాత తప్పు పొరపాటు అయిందంటే మరి ఇన్నాళ్ళు పనిచేసిన 1000 కాపీలు ఏమైపోతాయి? ఆ మధ్య ఒక ఆయన మొట్టమొదటి నాస్తికుడిగా ఉన్నప్పుడు 100 పుస్తకాలు రాశాడు. ఇంకా ఆయన ఫాలోయర్సు, అభిమాన సంఘాలు, అవి చదివి భ్రష్టులైపోయిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. తర్వాత ఆయనకు ఒక్కసారి రియలైజేషన్ వచ్చేసి రమణ మహర్షి దర్శనంతో మామూలు వాడిపోయాడు. అవన్నీ ఆ చెత్త అన్నట్టు ఆయనకి చెత్త అని తేల్చేసాడు. ప్రపంచం మాత్రం చెత్త మోసుకుని నేటికి తిరుగుతుంది. ఏం చెప్తారు? ఇలా ఉంటూ ఉంటాయండి. కనుక మానవ బుద్ధికి భ్రమ ప్రమాది దోషాలు ఉంటాయి. భ్రమ అంటే ఒకదానికోటి అనుకోవడం. అలాగే వాడు ఏది ప్రమాణం అనుకున్నాడు అదే చెప్తాడు, కానీ తర్వాత వచ్చేప్పుడు మారిపోతుంటాయి. కనుకనే పైగా ఒకడికి సత్యం అనిపించేది ఇంకొడికి సత్యం కాదు. ఇలాంటి అనేక దోషాలు ఉంటాయి. అదే మానవుల వాక్యాలకి దోషాలు ఉంటాయి కనుక ఆ వాక్యాలు స్వీకరించకపో. కానీ పంచాక్షరి శివుడి వాక్యమయ్యా,
ఆయన ఏ దోషములు లేనివాడు కదా, ఇది తెలుసుకో. మాయా వికారములు ఉన్నవాడికి దోషాలు ఉంటాయి. అందుకే ఇది లోకానుగ్రహ కర్త చ స మృషార్థం కథం వదేత్. ఆయన అసత్యాన్ని పలుకుతాడో చెప్పు. యథావస్థితం వస్తు, అసలు సృష్టిలో ప్రతి వస్తువు గుణదోషాలు కూడా సమగ్రంగా తెలిసినవాడు ఆయన ఒక్కడే, తెలుసుకో. సర్వజ్ఞుడు గనక. అందుకు సర్వజ్ఞుడైన ఆయనకి రాగద్వేష దోషాలుండవు. మానవుల ప్రతి మేధస్సుకి కూడా రాగద్వేష దోషాలు ఉంటాయి. రెండవ దోషం ఇది. బ్రహ్మ ప్రమాదాల తర్వాత రాగద్వేషాలనే దోషం ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఈ మాట చెప్తాడు శాంతి పర్వంలో. భీష్ముడొక్కడే ధర్మం చెప్పడానికి అర్హుడు. ఎందుకంటే ధర్మాలు తెలిసిన వాళ్ళందరూ ధర్మాలు చెప్పకూడదండి. 10 పుస్తకాలు చెప్పి ధర్మాల గురించి చెప్పేస్తుంటే లాభం లేదు. రాగద్వేషాలు లేనివాడే ధర్మం చెప్పాలన్నాడు. ఎందుకంటే అవతల వాడి ద్వేషంతో కొంతమంది ధర్మాన్ని కర్కశంగా చెప్పడం ఉంటుంది. పైగా తనవాడు అధర్మం చేశాడు అనుకోండి, సమర్థిస్తూ ధర్మంగా చూపించగలరు. మేధావులు కదా. కనుక పండితులు ఎంత గొప్పవారంటే అధర్మాన్ని కూడా సమర్థించగలరు, ధర్మాన్ని అధర్మం చేయగలరు. దేనివల్ల? వాడికి పాండిత్యం ఉంది, ధర్మం ఉంది, కానీ రాగద్వేష దోషం ఉంది. కనుక పాండిత్యం ఒక్కడే సరిపోదు, రాగద్వేషాలు ఉండకూడదు. కానీ రాగద్వేషాలు భ్రమప్రమాది దోషాలు ఉన్న మానవ బుద్ధులు చెప్పే వాక్యములు సత్యము కావు. ఒకవేళ వాళ్ళు సుందరంగా చెప్పినా సత్యము కావన్నాడు. అది గొప్ప మాట చెప్పాడు. అంటే ఇంతకు పంచాక్షరి గురించి చెప్పకుండా ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. సంస్కృతేనాపి కింతేన మృదునా లలితేనవా. వాడు మృదువుగా, అందముగా, మంచి పద చమత్కారంగా సంస్కృత భాషలో చెప్పినప్పటికీ కూడా రాగద్వేషాలతో చెప్పిన అసత్యం సత్యం కాదు సుమా. కటువుగా చెప్పినా సరే ధర్మమే, ఈ దోషములు లేని వాక్కే సత్యమవుతుంది. పరమేశ్వరుడు ఇవేవీ లేనటువంటి వాడు గనక ఆయన చెప్పిన వాక్కు సత్యము. అంతేకాదు సాంగాని వేదశాస్త్రాన్ని, అంగములతో సహా వేదశాస్త్రములు అన్నీ కూడా సంస్థితాని షడక్షరే. వేదములన్నీ వాటి అంగములతో సహా పంచాక్షరి ఎందున్నాయి. అందుకే శ్రద్ధాళువై పంచాక్షరి జపం చేస్తూ శివ శరణాగతితో ఎవడుంటాడో వాడి బుద్ధికి వాడు చదవని వేదముల జ్ఞానం కూడా శివుడు స్ఫురింపజేస్తాడు. ఇది ఒక రహస్యం. ఇది మంత్రసిద్ధుల్లో అశ్రుత గ్రంథబోధ అనే విద్యాసిద్ధి శివమంత్ర జాపకుడికి ఇస్తాడు. అందుకే శివపంచాక్షరికి సారస్వత మంత్రాల్లో ఒకటిగా కూడా స్థానం ఉంది. అంటే అక్షరసిద్ధి, బుద్ధిశక్తి, విద్యలు కలగడానికి పంచాక్షరి. అందుకే పంచాక్షరి జపపరాయణుడికి ఏ విద్యలైనా సిద్ధిస్తాయండి. ఇది గొప్ప రహస్య విద్య. అందుకే సాంగాని వేదశాస్త్రాన్ని సంస్థితాని షడక్షరే నతేన సదృశ తస్మాన్ మంత్రోప్యత్యపర క్వచిత్. అందుకే దీనితో సమానమైన మంత్రం మరొకటి లేదు సుమా. ఎందుకంటే సప్తకోటి మహామంత్రైరుపమంత్రైరనే కదా మంత్ర షడక్షరో భిన్న సూత్రం వృత్యాత్మనా యథ. చాలా లోతైన మాట చెప్తున్నాడు. అన్ని మంత్రములు గొప్పవే, ఏ మంత్రశక్తి దానికి ఉన్నది. ఇప్పుడు ఇవాళ పంచాక్షరి గురించి చెప్పామంటే ఇతర మంత్రములు తక్కువని కాదు. ఆ బ్రహ్మము యొక్క పేరే నారాయణ గనక అష్టాక్షరికి ఇంత శక్తి ఉంది. అది చెప్పేటప్పుడు అది కొన్ని మంత్రములు అలా ఉంటాయి. కానీ ఇవి కాకుండా అనేక రకాల మంత్రాలు ఉన్నాయి. అందులో ఒక అక్షరం మొదలుకొని కోట్ల అక్షరాల వరకు మంత్రాలు ఉన్నాయన్నాడు. రెండు కోట్ల అక్షరాల మంత్రాలు ఉన్నాయంటే కోట్ల అక్షరము కలిగిన మంత్రం అంటే వేదముట. వేదం అన్ని అక్షరాలు కదా, వేదం ఎంత ఉంది? కోట్ల కొలది అక్షరాలు. అవన్నీ కలిపితే వేదము, అది మంత్రమే అన్నాడు. అందుకే వేదం కానీ మొత్తం కూర్చుని వల్లె వేస్తే అర్థం తెలియక్కర్లే, మంత్రజపమే అది. అంటే వేదములు వాక్యములు కావు, మంత్రములు కనుక. ఇలా వేదముల వాక్యములు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఆగమాల్లో మంత్రములు ఎన్ని ఉన్నాయి? అందుకే సప్తకోటి మహామంత్రములు అంటున్నారు కదా. ఆగమ మంత్రాలు చాలా ఉన్నాయి. కానీ పంచాక్షరిని సూత్రమంత్రము అంటారు, మిగిలినవి వృత్తి మంత్రములు అంటారు అన్నాడు ఇక్కడ. సూత్రము, వృత్తి ఇవి కొంచెం పాండిత్య పరిభాష ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సూత్రము అన్నప్పుడు అల్పాక్షరం అసందిగ్ధం అని చెప్పబడుతుంది. ఇన్ని వాల్యూమ్స్ ఆఫ్ నాలెడ్జ్ని ఒక్క మాటలో చెప్తే దాని సూత్రం అంటారు. దీన్ని మన ఫార్ములా అని కూడా అంటుంటాం కదా. ఇక్కడ కొన్ని వాల్యూమ్స్ ఆఫ్ నాలెడ్జ్ని క్లుప్తంగా కాంపాక్ట్ ఫారంలో, క్యాప్సూల్ ఫారంలో మనం ఇవ్వగలిగితే దానిని సూత్రం అంటారు. అందులో ఏం చెప్పారో వివరిస్తే దాన్ని వృత్తి అంటారు. వృత్తి అనగా దాన్ని వివరించి మనకు బోధించడం. అది సూత్రం ఎంత ఉంటుంది, వృత్తి అంత అవుతుంది. దాన్ని వార్తికము అని మరికి పేరు. వృత్తి నుంచి వచ్చినది వార్తికం. భాష్యము, వార్తికము, వ్యాఖ్యానము ఇవన్నీ కూడా సూత్రం మనకు అర్థమవ్వడం కోసం చెప్పిన విస్తారమైన స్వరూపం. అయితే విస్తారంగా చెప్పిన గుర్తుండవు కదా. ఇప్పుడు ఒక మాట మనకు అర్థం కాలేదు, మాట ఒక్కటే, అందుకే అర్థం కాలేదు. అప్పుడు కూర్చోబెట్టి అది అర్థం అవ్వడం కోసం గంటన్నర ఉపన్యాసం ఇచ్చాం. అంటే అర్థం ఏంటి? గంటన్నర వ్యాఖ్యానం, మాట ఒకటే. గంటన్నర వ్యాఖ్యానం గుర్తుందా? మంత్రం అర్థమైందంటాం, చెప్పండి అయిన తర్వాత ఏ వాక్యం చెప్పాము గంటన్నర చెప్పలేం. కానీ సూత్రం గుర్తుండిపోయింది కదా.
అలాగా ఈ గంటన్నర సబ్జెక్టు గుర్తుండిపోవడం కోసం సూత్రం తయారవుతుంది. సూత్రం ఎందుకు అంటే వాల్యూమ్స్ ఆఫ్ నాలెడ్జ్ని గుర్తుంచి పెట్టడానికి ఆ చిన్న మార్గంలో పెట్టేశారు. అది అర్థం చేసుకోవడానికి విస్తారం తెలుసుకున్నాం. అర్థంతో చేసుకున్న ఏం చేయాలి? ఇన్ని అర్థములతో దానిలో నిలబడిపోవాలి వాక్యం అన్నది. ఇది అది ఇక్కడ పంచాక్షరి సూత్రమంత్రమైతే మిగిలిన మంత్రములను వృత్తి మంత్రములు అన్నాడు. అంటే ఆ పంచాక్షరిలో చెప్పబడ్డ భావాన్నే ఇతర మంత్రములని వివిధ విధాలుగా మనకు చెప్తున్నాయి. ఇన్ని మంత్రములలో చెప్పిన సారం సూత్రప్రాయంగా ఉన్నది. అది సామాన్యమైనది కాదు. చరాచరమ్ముల జగద్రచనకి ఇది సూత్రము, హేతువు, సూక్ష్మ విశ్వం. ఇది ఎందుకంటే పంచగా ఏర్పడిన జగత్తంతటికి మూలం పంచముఖుడైతే పంచముఖాలకి తెలియజేసే శబ్దములు 5 అక్షరములైతే చరాచరాత్మకమైన జగత్తు పంచభూతాత్మకై పంచతత్వాత్మకమైనప్పుడు దానికి ఇది హేతువుగా ఉంది. అందుకే చరాచరమ్ముల జగద్రచనకి ఇది సూత్రము, అంతేకాదు హేతువు. ఇంకా చెప్పాలంటే ఈ విశ్వం యొక్క చిన్న ఫార్మ్ ఇది, సూక్ష్మ విశ్వం. ఇది విశ్వమంతా సూక్ష్మ రూపంలో దీనిలో ఉందయ్యా, వాటి బీజంలో సూక్ష్మ విశ్వం ఇది అటువంటిది. అందుకే చరాచరమ్ముల జగద్రచనకిది సూత్రము హేతువు సూక్ష్మ విశ్వమది శబ్ద బ్రహ్మస్వరూపమీయది వాగర్థప్రదమైన కల్పకము. వాగర్థములు, వాగ్రూప పార్వతీదేవి అర్థరూపో మహేశ్వర. ఆ వాగర్థములు, ఈ వాగర్థములే మనకి వర్ణాధ్వ, పదాధ్వ, మంత్రాధ్వ అంటూ వాగ్రూపములుగాను, భువనాధ్వ, తత్వాధ్వ, కళాధ్వ అంటూ అర్థరూపాలుగా ఉంటాయి. ఈ రహస్యమే వాగర్థావివ సంపృక్తౌ. అంత విశేషమైన మాట. ఆ వాగర్థాత్మక ఈ ప్రపంచమంతా కూడా ఆ వాగర్థాలకు మూలమైనటువంటి పంచాక్షరి ఇది. ఆ వాగర్థముల సారతత్వాన్ని ఇస్తుంది ఇది. ఎలాగో కల్పవృక్షం ఎలాగైతే కోరినవన్నీ ఇస్తుందో ఆ వాగర్థములు ఇవ్వగలిగిన కల్పవృక్షం వంటిది. అందుకే వాగర్థప్రదమైన కల్పకము. అంతేకాదు అన్ని మంత్రములు ఈ పంచాక్షరి నుంచి ఎలా ఉత్పన్నమయ్యేవి మనం చెప్పుకున్నాం. దీని నుంచే మాతృకారణంలో వచ్చాయి, గాయత్రి వచ్చింది, సమస్త వేదములు వచ్చాయి, సృష్టి విస్తరించింది. మరి సృష్టి అంతా ఏం జరుగుతుందంటే ఇదంతా కలిసి పంచాక్షరిలో మంత్రములతో సహా పంచాక్షరిలో లీనమైపోతుంది. ఈ పంచాక్షరి ప్రణవంలో లీనమవుతుంది, ప్రణవం పరమేశ్వరంలో లీనమవుతుంది అని చెప్పాడు ఇక్కడ. కనుక అన్ని మంత్రములకు మూలం ఇదేమైనప్పుడు సకల మంత్రముల సంభవ మూలము పంచాక్షరియే. కనుక ఓంకారం 5 రూపాలతో సూక్ష్మంగా ఉంటే స్థూలంగా 5 అక్షరాలుగా ఏది వచ్చింది కదా. అకార ఉకార మకార బిందు నామదములు ఓంకారంలో సూక్ష్మంగా ఉన్నాయి. దీనిలోకి వచ్చేటప్పటికి స్థూలంగా నామ శివాయ అని 5 విడివిడిగా కనబడుతున్నాయి. కానీ విడివిడిగా కనబడుతోంది కనుక దీన్ని స్థూల ప్రణవం అంటారు, దాన్ని సూక్ష్మ ప్రణవం అంటారు ఇక్కడ. అందుకే ఇది పంచాక్షరియే ప్రణవం. ప్రణవ లక్షణం ఏంటంటే నవ అనే మాట, నౌక, ప్రణవ, నవ ప్రతరణాయ చోత్తరణాయ చ, ప్రతరణం ప్రణవ, ప్రకృష్టముగా నిన్ను దాటిస్తోంది అని అర్థం ఇక్కడ. అందుకే దాటించే మంత్రానికి తారకం అని పేరు. అందుకే నమస్తారాయ అన్నారు ఇక్కడ. తారకము, తారకం అంటే వేదంలో ఓంకారానికి పేరు. ఓంకారమే తారం. కానీ ఓంకార ఉపదేశమే ముక్తి హేతువు. అదే సన్యాసికి ప్రణవోపదేశం చేస్తారు. సన్యాసికి తప్ప కేవల ప్రణవం ఎవరికీ లేదు, కేవల ప్రణవం సన్యాసికే. ఉపదేశం పొందిన వాళ్ళకి ప్రణవ సహితంగా మంత్రములు వస్తూ ఉంటాయి ఆయా సంస్కారములను అనుసరించి. కనుక కేవల ప్రణవం ముక్తి హేతువు. అందుకే ముక్తే ప్రధానం అనుకుని అన్నీ విడిచిపెట్టినటువంటి సర్వసంగ పరిత్యాగికి జపం ప్రణవమే, ఇతర మంత్రాలు వాడు చేయడానికి లేదు. ప్రణవ జపం తప్ప వేదాదులు కూడా సన్యాసి ముట్టుకోడు. అటువంటిది ప్రణవం ఏంటి ఇస్తుంది? మోక్షం ఇస్తుంది. ఆ ప్రణవమే తారకోపదేశం. అదే రుద్రుడు చేస్తాడేమో కాశీలో మరణిస్తున్న జీవుడి చెవిలో. అంటే ఒక ఆయన ఉన్నాడు, ఏం చెప్తాడండి? శివుడి చెవిలో చెప్పేది మనకేం తెలుస్తుందండి? శివుడి చెవిలో చెప్పేది మనకేం తెలుస్తుంది? కానీ శివుడి చెవిలో ఏం చెప్పాడని మనం రీసెర్చ్ చేయలేం. ఒకడు రామ అంటాడు, దానికి ఉపనిషత్ ప్రమాణం ఉంది. ఒకడు పంచాక్షరి అంటాడు, దానికి ఉపనిషత్ ప్రణామం ఉంది. వేదమే చెప్తుంది ప్రణవం అంటే తారకమని. ప్రణవోపదేశంతోనే ముక్తి లభిస్తుందని చెప్తున్నారు. అని ప్రణవోపదేశ నినధై కేకీతి యోగీయతే అంటాడు శివానందరహర్లో భగవత్పాదుడు వారు. అంటే ప్రణవోపదేశమే ముక్తి హేతువు. ఆ ప్రణవమే మన 3 గ్రంథుల్ని తెంచేస్తుంది ఇక్కడ. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి భేదనం చేస్తుంది. ఆ మాతో చేయించి తురీయతత్వాన్ని చేర్చుతున్నది. ఇన్ని రకములు. ఆ ప్రణవస్వరూపమే పంచాక్షరి. అందుకే నమస్తారాయ అని చెప్పి పంచాక్షరిని ఇంట్రడ్యూస్ చేస్తోంది వేదం. ఎలాగంటే ఆ నమస్తారాయ అని ఏదైతే చెప్పబడుతుందో ఆ తారస్వరూపుడు శివుడు, అంటే ఓంకార స్వరూపుడు అయిన, తాను ఓంకార మూర్తి అయి మనల్ని సంసారం నుంచి దాటిస్తున్నాడు. ప్రణవమే ఆయన స్వరూపం. నమస్తారాయ.
ఆ తారం ఏమిటయ్యా అంటే సమస్త శుభములకు శాంతికి సుఖాలకు మూలము. అందుకే శంభవేచ. అంతేకాదు ఆ శుభములతో నిన్ను మయుణ్ణి చేస్తుంది, అంటే అభిన్యుణ్ణి చేస్తుంది. అది కైవల్య సుఖాన్ని ఇస్తుంది. శంభవేచ మయో భవేచ నమ శంకరాయ చ మయస్కరాయ చ. శంకరాయ శంభు, శుభములకు మూలమై ఉత్పత్తి స్థానమై ఆధారమై ఉన్నాడు కనుక శంభు. అంతేకాదు శుభముల్ని అందరికీ అందిస్తున్నాడు కనుక శంకరుడయ్యాడు. అలాగే శుభములకు కారణమైన వాడు, శుభములను అందించువాడు అయినవాడు, శుభమై తానైన వాడు కనుక నమశివాయ అన్నారు ఇక్కడ. తర్వాత శివతరాయ కనుక పంచాక్షరి ఎటువంటిదయ్యా అంటే అది తారము, అది శంభు అంటే సకల శుభములకు మూలము. అంతేకాదు శివునితో మయోభవ తాదాత్మ్యం కలిగిస్తున్నది, అది శంకరము శుభాలనిస్తున్నది. కనుక నమస్తారాయ నుంచి మొదలైందంతా పంచాక్షరి లక్షణాన్ని చెప్పడమే దానిలో ఉన్నది. నమశంభవేచ మయోభవేచ నమశంకరాయ చ మహేశ్వరాయ చ నమశివాయ అన్నాడు ఇక్కడ. పంచాక్షరి అక్కడ పెట్టేట. మరి అక్కడున్న పంచాక్షరి నమశివాయ అయితే బాగుందండి, శివుడు అంటే శుభస్వరూపుడు, బాగుంది, అది అక్కడ పెట్టండి. మరొకటి ఏదైనా మంచి శుభం చెప్తారా? అరే అంతకు మించి శుభం లేదురా బాబు, శివతరాయ అన్నాడు ఇక్కడ. దాని మించి మరొకటి లేదు, శివతరాయ చ. ఈ మంత్రాన్ని వేదమాత పంచాక్షరినిచ్చింది కనుక పంచాక్షరి మంత్రం మొట్టమొదటి ఎక్కడొచ్చింది? వేదమనందు. అందుకు ఉపన్యం ఏం చెప్పాడు ఇప్పుడు? వేదేచ శైవాగమే చైవ. ఇప్పుడు గుర్తొచ్చిందా? వేదమునందు చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది? ఎక్కడో ఆరణ్యకంలోనో లేకపోతే బ్రాహ్మణముల్లోనో కాకుండా నేరుగా వేదం గుండెలో, గుండె సవ్వడిలాగుందండి పంచాక్షరి. వేదం యొక్క గుండె సవ్వడి పంచాక్షరి. ఎందుకంటే 3 వేదాలు కదా ప్రధానం, ఋగ్వేద యజుర్వేద సామములు 3 ప్రధానం. అథర్వవేదం అంతర్భాగంగా చెప్పబడుతుంది. అంతేగాని అథర్వవేదం వేదంలో భాగం కాదనడానికి లేదు, అది వేరే చర్చ. ఇప్పుడు పక్కన పెడదాం. ఋగ్యజు సామాత్మకం. ఋగ్యజు సామముల్లో మధ్యదేది అంటే హృదయస్థానం. ఆ యజుర్వేదానికి మధ్యస్థానం సరిగ్గా చూస్తే చతుర్థ కాండంలో పంచమ ప్రపాఠకం రుద్రనమకం మధ్యలో ఉంది. కనుక వేదానికి మధ్యలో యజుర్వేదం, యజుర్వేదానికి మధ్యలో రుద్రం, రుద్రానికి మధ్యలో అష్టమోనువాకం, అష్టమోనువాకానికి మధ్యలో నమశివాయ అని చెప్పబడుతుంది ఇక్కడ. కనుక ఎంత జాగ్రత్తగా ఉందండి, విలువ తెలియాలండి. నియమాలు ఎక్కువ పెట్టాడు చూసారా, వీడైతే శివాయ నమః అనాలి, వాళ్ళైతే నమశివాయ అనాలి. ఎలా పెడితే అలా చేయకూడదు, ఎప్పుడు పెడితే అక్కడికి అది ఎలా ఉండాలి, ఏమిటి, ఎప్పుడు పెడితే అప్పుడు ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడు పెడితే అప్పుడు కూడా చేయొచ్చు, కానీ ఏ స్థితికి వెళ్ళిన వాడు అది చేయాలి. ఇన్ని తర్వాత చెప్తారు, రేపటి నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ఇన్ని నియమాలు ఎందుకు పెట్టాడు? ఇక్కడ ఒక వస్తువు తలతల్లాడుతుంది, మీకు వెంటనే భావం కలుగుతుంది, ఆ ఇత్తడిదై ఉంటుంది, లేకపోతే అలా కనిపెట్టేట్టు ఎందుకు పెడతారంటారు లేదా. అందరికి కనిపించేటట్టు పెట్టేమంటే అర్థం అది ఇత్తడిదో రోల్డ్ గోల్డో అయి ఉంటుంది ఖచ్చితంగా. అదే గోల్డ్ అని తెలిసిందనుకోండి, వెంటనే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, పరమ జాగ్రత్త పరుస్తారు, ఎవరికి కనబడకుండా పెడతారు, ఎంత వీలైతే అంత జాగ్రత్త పెడతారు. కనుక శక్తి ఎక్కువ ఉన్నప్పుడు దాపరికం ఎక్కువ అవుతుంది, జాగ్రత్త ఎక్కువ అవుతుంది. అందుకే మంత్రానికి నియమాలు అవన్నీ ఎందుకంటే శక్తివంతములు కనుక ఆ విలువ అంతటిది. అందుకే వేదం ఏం చేసిందంటే గుండెల్లో దాచుకున్నాను ఒక మాట అంటారు కదా, వేదం గుండెల్లో దాచుకున్న మంత్రం పంచాక్షరి. తెలుసుకోండి ఇక్కడ అంత విలువైనది. ఒక రత్నం దాచినట్టు దాచారు ఇక్కడ. అందుకే ఒక రత్నాన్ని మనం ఒక చిన్న గుడ్డలో చుట్టి, అది ముఖమల్, దాన్ని ఒక చిన్న బ్యాగులో పెట్టి, అది ఒక పెట్టెలో పెట్టి, అది లాకర్లో పెట్టి బీరువాలో పెడతాం. ఒక్క రత్నం చూడండి ఎన్ని దాటి వెళ్ళాలి. కనుక వేదాలనే బీరువాలో, యజుర్వేదం అనే లాకర్లో, రుద్రమనేటువంటి పెట్టెలో, అష్టమోనువాకమైన ముఖముల గుడ్డలో నమశివాయ అనే పంచాక్షరిని పెట్టారు అన్నాడు ఇక్కడ. అంత విశేషం అండి ఇక్కడ. అందుకే దీనికి కేవలం అక్షరములే కాకుండా జీవం ఉంది, పంచాక్షరి జీవం ఉంది ఇక్కడ. మంత్రంలో జీవం ఉందండి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కొన్ని శిలల్లో జీవం ఉంటుందిట, జీవశిల అంటారు. పంచాక్షరి జీవం ఉంది ఇక్కడ. దేనికి జీవం ఉంటుందో దానికి చైతన్యం ఉంటుంది, అవునా లేదు ఇక్కడ. ఆ చైతన్య లక్షణం ఇక్కడ అటువంటిది. అందుకే పంచాక్షరి జీవరత్నం అని పేరు పెడుతుంది, శృతికి జీవరత్నంగా చెప్పబడుతున్నది ఇక్కడ. అందుకే శృతికి జీవరత్నము సుజ్ఞానము సకల మంత్రముల సంభవ మూలము. అటువంటి పంచాక్షరి విద్య గురించి పంచక్రోశ క్షేత్రమైనటువంటి ఈ క్షేత్రంలో కూర్చొని పంచకోశ శరీరాలతో మనం వింటూ, పంచకోశముల నిండా ఉన్నవాడు శివుడే అని తెలుస్తూ, పంచకోశములే పంచముఖములుగా ఉంటూ ముఖం కలిగిన వాడైన ఆత్మగా ఉన్నవాడు ఆయనే అని గ్రహించగలిగేటువంటి విజ్ఞానాన్నిచ్చే పంచాక్షరి మంత్రస్వరూపుడైన లేదా పంచాక్షరి మంత్రస్వరూపమైన పార్వతీ పరమేశ్వర పరబ్రహ్మమునకు నమస్కారము. ఎందుకంటే పంచాక్షరి వాళ్ళిద్దరిది, అది ఎలాగూ రేపు చూద్దాం. ఇటువంటి పంచాక్షరి వైభవ ప్రవచనం చెప్పుకుని తరించడానికి
అనుగ్రహించిన విశ్వనాథునికి నమస్కారం చేసుకుందాం. సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా సమేత శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వనాథస్వామికి, శ్రీ విశ్వనాథస్వామికి, శ్రీ కాశీ విశ్వనాథస్వామికి జయ. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.